నిన్నే హనుమాన్ జయంతి అయింది కనుక నేను అనుకున్నాను హనుమాన్ చాలీసా కంప్లీట్ చేసేద్దామని. ఓకే, హనుమాన్ చాలీసా మర్చిపోయి ఉంటారేమో ఎంత ఎన్ని అయ్యాయి ఏంటి అని, ఎన్ని శ్లోకాలు అయ్యాయి. ఒక 10 or 12 అయ్యి ఉంటాయి అన్నమాట. సో మనం అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో హనుమాన్జీ పాస్ టైమ్స్ వినడానికి అందరు రెడీగా ఉన్నారా? సీతారాం లక్ష్మణ్ హనుమాన్కి జై. సో నేను అనుకోవడం మనం ఒక 2 episodes చేసాము హనుమాన్జీది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ క్లాస్ జాయిన్ అవుతున్నారు, హనుమాన్జీ గురించి మన అందరికీ తెలుసు. హనుమాన్జీ భగవంతుడికి, శ్రీరాముడికి చాలా ప్రియమైన భక్తుడు. అండ్ హనుమాన్జీ గురించి మాట్లాడితే శ్రీరాముడి గురించి మాట్లాడాలి, శ్రీరాముడి గురించి మాట్లాడితే హనుమాన్ గురించి మాట్లాడాలి, లేదంటే అది కంప్లీట్ అవ్వదు. అయితే తులసిదాస్ ఒక 40 శ్లోకాలు రచించారు. చాలీసా అంటే 40, హనుమాన్ చాలీసా అంటే 40 శ్లోకాలు ఏదైతే హనుమాన్జీ గురించి పొగుడుతున్నాయన్నమాట. లేదంటే క్లుప్తంగా రామాయణ్ గురించి చెప్పినట్లే ఉంది ఆ మొత్తం అంతా శ్లోకాలు అన్నమాట. సో మనం ఇంతవరకు ఏ శ్లోకాలు కంప్లీట్ చేసాము ఒక్కసారి దాన్ని పారాయణ చేస్తూ ఈరోజు శ్లోకాకి ముందుకు వెళ్దాము. ఎలా అయినా నిన్నే హనుమాన్ జయంతి సెలబ్రేషన్ అయ్యింది అండ్ మన టెంపుల్లో కూడా హనుమాన్జీ ఉన్నారు. సో ఒక్కసారి నాతో పాటు మీరందరూ పారాయణ చేయండి. ఏ శ్లోకాల వరకు అయితే కంప్లీట్ అయింది అక్కడి వరకు చేసి నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధార్ భరణౌ రఘుబర విమల జసో జోదాయక ఫలచార్ बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्रोर ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर स्वयं केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता सूक्ष्म रूप धरि सियस दिखावा बिकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहार रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्ष उर लाए रघुपति की नहीं बहुत बढ़ाए तुम मम प्रिय भरत सम भाई. అంతే, ఇక్కడి వరకే చేసాం మనము. సో దీన్ని కొంచెం రీక్యాప్లో చేస్తూ ఈరోజు 13వ శ్లోకం నుంచి మనం మొదలు పెడదాము. సో శ్రీ గురు చరణ సరోజ రజ మనం డిస్కస్ చేసాము. ఏ పని చేసిన ముందు మనం గురువుల్ని తలుచుకోవాలి, గురువులు ఒక ఆశీర్వాదము, ఒక బ్లెస్సింగ్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే తులసిదాస్ కూడా ఇక్కడ శ్రీ గురు చరణ, శ్రీ అంటే సీతాదేవి, గురు చరణ రజ, ఆ ఒక రజాని నా శిరస్సు మీద ధరిస్తున్నాను. ఎందుకంటే ఆ రజాని నా శిరస్సు మీద ధరిస్తే నిజమన ముకుర సుధార్, నా మనసులో ఉన్న అన్ని కల్మషాల నుంచి నేను విముక్తులయ్యి నా మనసు పవిత్రంగా తయారవుతుంది. మనసు పవిత్రంగా తయారవుతే ఏమవుతుంది? భరణౌ రఘుబర విమల జస్సు, రఘువరు గురించి, ఆయన ఒక జస గురించి, ఆయన ఒక గొప్పతనాన్ని గురించి నేను చాలా చక్కగా చెప్పగలుగుతాను. ఎప్పుడైతే గురుగారు ఒక బ్లెస్సింగ్స్ ఉండదు అప్పుడు మన హృదయంలో కామ క్రోధ మోహ అసూయతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయంలో అసూయ ఉంటుంది భగవంతుడి తాలూకా కథ గుణగానము మనం చక్కగా చేయలేము. సో ఆ రజాన్ని ధరిస్తూ, ఎందుకంటే రజాన్ని ధరించడం అంటే ఒకటి లిటరల్గా రజాన్ని ధరించడం, ఒకటి రజాన్ని ధరించడం అంటే వినయంగా మన ఒక పొజిషన్ని స్వీకరించడం. ఎప్పుడైతే మనం వినయంగా తయారవుతామో అప్పుడు జ్ఞానం ఆటోమేటిక్గా లోపల నుంచి స్ఫురితం అవుతుంది. సో జోదాయక ఫలచార్, ఎవరైతే ఆ గురుగారు అలా బ్లెస్సింగ్స్ తీసుకొని జీవితంలో ఏదైనా మొదలు పెడతారో వాళ్ళకి జోదాయక ఫలచార్,
4 రకాలైన ఫలం వస్తుంది. మనం చర్చించాము ఎలా భౌతిక వాళ్ళ కోసం అది ధర్మార్థ కామ మోక్ష ఉండొచ్చు, భక్తుల కోసం అది జప మీద ఆసక్తి అయిన, భక్తి అయిన, భగవంతుడికి తెలుసుకోవడానికైనా జ్ఞానమైన, భౌతిక విషయాల పట్ల డిటాచ్మెంట్ అయిన అలాంటి మంచి ఫలాలు భక్తులకి దొరుకుతాయి. తర్వాత మనం డిస్కస్ చేసాము బుద్ధిహీనతను జానీకి. తులసిదాస్ అంటున్నారు అసలు నాకు బుద్ధి లేదు, బుద్ధిహీనతను జానీకి. తను అంటే నేను. యాక్చువల్గా ఇక్కడ చాలా మంచి అర్థాలు ఉన్నాయి. తను జానీకి అంటే దాని ఇంకొక అర్థం అంటారు, ఎప్పుడైతే మనం మనాన్ని శరీరంతో పోల్చుకుంటున్నాము, నేను సో అండ్ సో, అక్కడే మనకి బుద్ధి లేనట్లే కదా. ఎప్పుడైతే మనం మనాన్ని ఆత్మగా భగవంతుడు ఒక సేవకుడుగా పోల్చుకుంటామంటే మనలో బుద్ధి ఉంది. ఎప్పుడైతే మనం ఈ ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న మన ఒక పొజిషన్తో మనల్ని మనం పోల్చుకుంటున్నామో, లేదంటే ఐడెంటిఫై చేసుకుంటున్నామంటే బుద్ధిహీన్ అంటే. సో తులసిదాస్ అంటున్నారు బుద్ధిహీనతను జానికి సుమిరో పవన్ కుమార్, నా దగ్గర బుద్ధి లేదు, అందుకోసం మిమ్మల్ని తలుచుకుంటున్నాం. సో మనం డిస్కస్ చేసాం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వినయం ఉండొచ్చు, కానీ వినయంతో పాటు యాక్షన్ కూడా తీసుకోవాలి. అంటే నాలో బుద్ధి లేదండి, దయచేసి ఈ సేవ వేరే వాళ్ళకి చెప్పండి అని కాదు. నాలో బుద్ధి లేదు, ఈ సేవని ఎలా చేయాలి దయచేసి నేర్పించండి అని ఆ ఒక యాటిట్యూడ్ ఉండాలి. అందు గురించి కదా మిమ్మల్ని స్మరిస్తున్నాను, ఓ పవన్ కుమార్ నాకు బుద్ధిని ఇవ్వండి. ఏం కావాలి బుద్ధి అంటే? బల, బుద్ధి, విద్య 3 కావాలి. బల ఎందుకు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆకర్షణల నుంచి నన్ను నేను కాపాడుకోవాలని బలం కావాలి. బుద్ధి ఎందుకు? ఆ బుద్ధి ఉంటేనే శాస్త్రాలు అర్థమవుతాయి. శాస్త్రాలు అర్థమవుతేనే కదా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువులు తాత్కాలికంగా ఉన్నాయి, క్షణికమైన ఆనందం ఇస్తుందని ఆ ఒక జ్ఞానం ఉంటేనే కదా భగవంతుడి పట్ల మనకి ప్రేమ అనేది పెరుగుతుంది. సో బల, బుద్ధి, విద్య, దేహమోహి, క్లేశ, వికార్. క్లేశ అంటే 5 రకాల క్లేశాలు ఉన్నాయి, 6 రకాల వికారాలు ఉన్నాయన్నమాట. దాంట్లో కామ, క్రోధం, మోహ, కోపము, ఇదన్నీ ఈ వికారాల్లో క్లేశాల్లో వస్తాయన్నమాట. ఈగో, రాగ, అనవసరమైన అటాచ్మెంట్స్, దాన్ని రాగ అంటారు. అనవసరమైన అహంకారము. సో అది దాని నుంచి నాకు విముక్తులు ఇవ్వండి. తర్వాత హనుమాన్ చాలీసా మొదలైంది. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్, హనుమంతుడికి జయము జయము. ఎవరైతే కపి అంటే కా అంటే నీళ్ళు, పీ అంటే తాగడం అనమాట. సో ఏం తాగుతున్నాడు ఈ కపీష అంటే? కా అంటే ఈవెన్ ఐజ్ అనమాట. సో ఆ కపీష ఏం తాగుతున్నాడంటే భగవంతుడు తాలూకా భక్తి రసాన్ని తాగిస్తున్నాడు. ఈశ ఎందుకు అన్నారు? ఈశ అంటే తన అందరూ ఒక హృదయం మీద ఏమంటారు ఆధిపత్యం తెచ్చుకున్నాడు హనుమంతుడు. ఎందుకంటే తన ఒక బిహేవియర్ అలా ఉంది. సో సుగ్రీవన్ వాలి రాజుగా ఉండొచ్చు, హనుమాన్కి ఎటువంటి పొజిషన్ లేదు, కానీ తన అందమైన వ్యవహారంతో తన అందరికీ రాజుగా తయారయ్యాడు. సో జయ కపీశతిహు లోక ఉజాగర్, నీ వల్ల ఏంటది 3 లోకాలు ఉజాగరం అయ్యాయి. ఎందుకంటే ఆయన ఒక జ్ఞానంతోని, ఆయన ఒక భక్తితోని, ఆయన ఒక సేవతోని, అలానే ఎలా అయితే ఆయన సూర్యదేవుని మనం చాలా కథలు విన్నాము, ఎలా ఆయన సూర్యుని కాపాడుకున్నారనమాట. అలానే ఆయన వల్ల ఈ 3 లోకాల్లోని అంధకారం తొలగిపోయి మంచి ప్రకాశం అనేది తయారయ్యింది. తర్వాత అన్నారు జ్ఞాన గుణసాగర్ అంటే ఇది చాలా ఏమంటారు అరుదైన కలయిక. అంటే ఆ జ్ఞానం కొందరికి ఉంటుంది, కానీ మంచి గుణం ఉండకపోవచ్చు, చాలా అహంకారం ఉండొచ్చు, నాకు చాలా జ్ఞానం ఉంది. కొందరిలోని మంచి గుణాలు ఉండొచ్చు, కానీ జ్ఞానం లేదు, ఏమీ తెలియదు పాపం, కానీ గుణాలు చాలా బాగుంటాయి. కానీ ఇది ఒక అరుదైన కాంబినేషన్, ఎక్కడైతే జ్ఞానం కూడా ఉంది, గుణం కూడా ఉంది. అండ్ అది కూడా మామూలు కాదు, సాగర్ అలా ఉంటారనమాట హనుమాన్. సో ఆయనకి మంచి జ్ఞానం, మంచి గుణము, అలాంటి హనుమాన్జీకి జయము జయము అని ఆ శ్లోకంలో అంటారు. తర్వాత వెళ్తాము రామదూత అతులిత బలధామ. రామదూత, మీరు శ్రీరాముడికి ఒక మెసెంజర్గా సీతమాత దగ్గరికి వెళ్ళారు, రావణ్ దగ్గరికి వెళ్ళారు, మీరు రామదూత. అని అతులిత బలధామ, అతులిత అంటే మీ యొక్క బలాన్ని ఎవరితో అయినా మనం పోల్చుకోలేము, కంపేర్ చేసుకోలేము, అంత బలం మీలో ఉంది. అంజని పుత్ర పవనసుతనామ, మీరు అంజనీదేవికి పుత్రుడుగా ఉన్నారు, అలానే మీరు పవన్కి, వాయుదేవతకి కూడా మీరు పుత్రుడుగా ఉన్నాడు, కేసరికి మీరు పుత్రుడుగా ఉన్నారు, మీకు జయము జయమని అంటున్నారు. తర్వాత శ్లోకంలో అంటారు మహావీర విక్రమ బజరంగి. మహావీరు అంటే ఎందుకు హనుమాన్కి మహావీర్ అన్నామంటే ఆయన ఒక దానవీరుగా కూడా ఉన్నారు. ఆయన నిజ ప్రాణాన్ని మనసుతో, వాకులతో, మాటలతో, శరీరంతో భగవంతుడికి సేవని అందించారు. సో ఆయన దానవీరుగా ఉన్నారు, అలానే ధర్మవీరుగా ఉన్నారు.
ఎందుకంటే రావణాసుర లంకలో వెళ్ళినప్పుడు సీతామాతని వెతుకున్నప్పుడు కూడా తను ఒక మనసు ఎవరిని చూసినా దిగజారలేదు. ఎప్పుడు తను ఒక భక్తియుక్త సేవ మీదే ఫోకస్ ఉన్నాడు. సో ధర్మవీరుగా ఉన్నాడు, దానవీరుగా ఉన్నాడు, తను దయావీరుగా ఉన్నాడు, త్యాగవీరుగా ఉన్నాడు. మీరు నిజంగానే మహావీరుడు అని అంటున్నారు. విక్రమ బజరంగి, వజ్రాంగి. మీ యొక్క శరీరం ఎలా ఉందంటే వజ్రంగా ఉంది, మీరు ఇలా ఉంటారు హనుమాన్. కుమతిని వార సుమతికే సంగి. కుమతిని వారు ఎవరైతే మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో మీరు సాంగత్యం చెయ్యరు. ఎవరైతే సుమతికే సంగి, ఎవరికైతే మతి సు అంటే మంచి మతి, మంచి బుద్ధి ఉన్న వాళ్ళతోనే మీరు ఏం చేస్తారు, సంగి. వాళ్ళ ఒక అసోసియేషన్లోనే మీరు ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వైష్ణవ్ అంటే మనం ఎప్పుడైతే ఎవరైతే అభక్తులు, ఎవరైతే వైష్ణవులు కాదు, వాళ్ళ ఒక సంఘం నుంచి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎలాంటి సంగతిలో మనం ఉంటే అలానే మనము తయారైపోతాం. తర్వాత కంచన భరణ విరాజ సువేశ. ఆయన ఒక వర్ణం ఎలా ఉంది, గౌరాంగ రంగులో ఉన్నారు ఆయన. కంచన వర్ణం, మోల్టన్ గోల్డ్, ఆయన శరీరపు రంగు అలా ఉంది. తర్వాత కానన కుండల, మనము చర్చించాము ఎలా వాలి పంచలోహాల్ని పౌడర్ చేసుకొని సూప్లో వేసి అంజనాన్ని తినిపించారు. ఎందుకంటే తను ఒక గర్భంలో ఉన్న శిశువు చనిపోవాలి, తను భయపడాడు. కానీ ఏమైంది, హనుమాన్కి ఏం అవ్వలేదు, కానీ ఆ పంచలోహాలు ఏదైతే తినిపించారో అదే కుండలం కింద తయారైపోయాయి అన్నమాట. సో కానన కుండల కుంచిత కేసు, ఆయన ఒక కేసాలు, ఆయన ఒక వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే కర్లీ హెయిర్స్ అనమాట. అండ్ దాని గురించి కూడా నేను ఒక కథ చెప్పాను. ఎక్కడెక్కడైతే హనుమాన్ తాలూకా వెంట్రుకలు కిందకి పడితే అక్కడ ఒక శివలింగం తయారవుతుందన్నమాట. సో అలా కంచన భరణ విరాజ సువేశ. సువేశ అంటే మంచి వేష, మంచి వేష అంటే మంచి బట్టలు. మంచి బట్టలు అంటే కోతి ఏం బట్టలు వేసుకుంటారు, కోతి అసలు బట్టలే వేసుకోరు. సో అప్పుడు మనం చర్చించాం, సువేష అంటే మనాన్ని మనము మంచి బట్టలు కప్పితేనే జెంటిల్మెన్గా అయిపోరు, మంచి వ్యవహారం కప్పితేనే మనం నిజంగా జెంటిల్మెన్గా అవుతారు. మన మాటల్లోనే, మన వ్యవహారంలోనే. సువేశ అంటే అలాంటి ఒక గుడ్ ఇంటెన్షన్తో మనాన్ని మనము కప్పి ఉంచాలి అన్నమాట. సో హనుమాన్ అలాంటి జెంటిల్మెన్. తను ఒక కోతిగా కనిపించవచ్చు, మేబీ తన శరీరం మీద బట్టలు లేదు, కానీ తన మంచి భావాలు, మంచి భక్తితోని, మంచి వ్యవహారంతో తను కప్పేసి ఉన్నాడనమాట. సో విరాజ సువేశ, అంత మంచి వేషాన్ని మీరు ధరించి ఉన్నారు అని అంటున్నారనమాట. తర్వాత అంటున్నారు హాత్ వజ్ర और ధ్వజా విరాజే. ఈ కథ కూడా చెప్పాను, ఎలా ఇంద్ర విద్యుత్ సారసుతో యుద్ధం చేసినప్పటికీ ఎలా హనుమాన్ కాపాడితే ఇంద్ర తాలూకా వజ్రాన్ని, ఆ జయధ్వజాన్ని ఇంద్ర ఇచ్చేస్తారు హనుమాన్కి అనమాట. సో ఒక చేతిలోని ఆ జయధ్వజం ఉంది, ఒక చేతిలోని వజ్రం ఉందన్నమాట. తర్వాత కాంధే మూజ జనేవు అంటే అది బ్రాహ్మణాస్ వేసుకుంటారు కదా, అతను ఏంటి వేసుకున్నారంటే అది మామూలేం దారం కాదు, అది ముంజా. ఎలా అయితే మనకి కూసాగడ్డి ఉంటుంది, అలానే ముంజా గడ్డితో తయారు చేసిన బ్రాహ్మణ్ థ్రెడ్ ఆయన వేసుకున్నాడు. ఎందుకంటే మామూలుగా థ్రెడ్ ఎందుకు వేసుకుంటారు, గురుకుల్లో వెళ్ళినప్పుడు గురుగారి దగ్గర నేర్చుకుంటారు, ఆ థ్రెడ్ కంపల్సరీ ఉండాలి. కానీ హనుమాన్ ఏంటంటే లైఫ్ లాంగ్ స్టూడెంట్. తను సూర్యదేవి దగ్గర నేర్చుకున్నారు, అలానే ఎంతోమంది దగ్గర తను జీవితం అంతా అందరి దగ్గర నేర్చుకుంటూనే ఉన్నారు. నారదముని దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఇప్పుడు మన టెంపుల్లో కొత్త పిక్చర్ వచ్చేసింది నారదమునితో. సో ఇది చాలా ఇంపార్టెంట్ పిక్చర్, ఎందుకంటే నారదముని మొత్తం ప్రపంచానికి ఆయన గురు, ప్రహ్లాద్కి ఆయన గురు, ధ్రువకి ఆయన గురు, అంబరీష్ మహారాజ్కి ఆయన గురు, మృగారికి ఆయన గురు. అలానే ఎంతోమందికి నారదముని మంచి భక్తిని నేర్పించారు. అలానే హనుమాన్కి కూడా నారదముని గురువు అనమాట. సో కాంధే మూజ జనేవు సాంజే, మీ యొక్క షోల్డర్స్ మీద ఎప్పుడు జనేవు ఉంటుంది. దాని అర్థం ఏంటి, అది ఒక ఆర్నమెంటల్ వస్తు కాదు. ఎలా అయితే లేడీస్ ఏదైనా ఒక హారం వేసుకుంటారు అలా కాదు. జనేవు సాజే ఎందుకు ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నారంటే మీరు ఎప్పుడు ఏదైనా నేర్చుకోవడానికి ఆ ఉత్సాహంతో ఉంటారు. అంటే నేను స్టూడెంటే అని అనుకుంటారు, ఎప్పుడైనా నాకు అన్నీ తెలుసు ఇంకా నేనేం అవసరం లేదని ఆ భావం మీలో లేదు. జనేవు వేసుకొని ఎప్పుడు మీరు ఉత్సాహంగా ఉంటారు, నేను ఇంకా నేర్చుకోవాలని ఆయన ఉంటారు. అలా శంకర స్వయం కేసరి నందన్ అంటే మీరు మామూలు మనిషి కాదు, మీరు శంకర్, మీరు శివభగవాన్ తాలూకా అవతారము. శంకర స్వయం కేసరి నందను తేజ ప్రతాప మహాజగవందన్. నీ యొక్క ప్రకాశము ఎలా ఉందంటే మొత్తం ప్రపంచంలో అందరూ నీకు నమస్కారం చేస్తూ ఉంటారనమాట. తర్వాత అంటున్నారు విద్యావాన్ గుణి అతి చాతుర్. విద్యావాన్ అంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్, అసలు మీరు చాలా అండ్ అతి చాతుర్. కొంతమంది చాలా ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు కానీ స్మార్ట్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు మేము ఇప్పుడు నిన్నే జపాన్ నుంచి వచ్చాము. సో
ఒక ప్రదేశానికి మేము వెళ్ళాలి, బోట్లో వెళ్ళాలన్నమాట. సో ఆ బోట్లో వెళ్తే ఆ బోట్ పైన ఉన్న టెంట్ ఉంది కదా, జస్ట్ ఒక మామూలు టెంట్ కూడా కదా, ఒక బట్ట ఉంది, అంటే ఎండ రాకుండా ఉండాలని. దానికి 4 స్తంభాలు ఉన్నాయి బోటు మీద. దానికి ఆ టెంట్ కట్టేసి ఉంది. దానికి ఒక చిన్నది బయటికి వచ్చేసింది అనమాట. చిన్నది బయటికి వచ్చేస్తే వాళ్ళు గంట సేపు దాన్ని ఇలా కాదు అలా కాదు ఇలా ఏదేదేదో చేసేసుకుంటున్నారు. అక్కడ మాకేమైనా చెప్పాలంటే భాష రాదు. ఒకటి అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు. వాళ్ళ స్కూల్స్లో కూడా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించారు. ఈ మధ్యనే వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా ఉందంటే, మన వైజాగ్లో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళు కావాలని సరదాగా పిల్లలకి ఫ్రెంచ్ నేర్పిస్తారు చూసారా. 2-3 పదాలు ఏదో నేర్చుకోండి, వాళ్ళు ఫ్రెంచ్లో పిల్లలు మాట్లాడేస్తే పేరెంట్స్ పొంగిపోతారు, మా అబ్బాయి ఫ్రెంచ్ నేర్చుకున్నాడు. కానీ ఏమీ రాదు, హలో హాయ్ హౌ ఆర్ యూ అంతే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు అంతే. అండ్ అదే కాదు, అక్కడ ఉన్న ఇప్పుడు మామూలుగా మీరు ఏసీ ఆన్ చేయాలంటే ఏసీ రిమోట్ కూడా జపనీస్ లాంగ్వేజ్లో ఉంది. అక్కడ ట్రైన్స్లో కూడా అన్ని జపనీస్ లాంగ్వేజ్లో ఉంది. చివరికి మీరు బాత్రూంలో వెళ్తే, అంటే ఇలా మాట్లాడుతున్నారు ఏమనుకోవద్దు, కానీ మీరు ఫ్లష్ చేస్తారు కదా, మామూలుగా మన ఇండియాలో ఫ్లష్ చేయాలంతే. అక్కడ ఫ్లష్ కాదు, అక్కడ 10 బటన్స్ ఉన్నాయి. అంటే ఎలాంటి ఫ్లష్, అది కూడా జపనీస్ భాషలో రాసి ఉంది. సో ఎవరైనా ఒకరు బాత్రూంలో స్టక్ అయిపోయారు అనుకోండి, మీరు స్టక్ అయిపోయినట్లే. ఎందుకంటే మీకు తెలియదు ఎక్కడి నుంచి నీళ్ళు రావచ్చు రాకపోవచ్చు, తెలియదు. ఎందుకంటే 10 రకాలుగా ఉంది, అన్నీ జపనీస్. సో అస్తమానం ఏంటంటే మీరు అక్కడ బ్రతుకోవాలంటే మీ ఫోన్ మీ పక్కన పెట్టుకొని గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే బాత్రూంలో కూడా గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకోవాలి, ఏ ఫ్లష్ వాడాలి, ఏ ట్యాప్ నుంచి, లేదంటే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు తెలియదు. సో అక్కడ జీవితం చాలా కష్టం అనమాట. సో అది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను ప్రభుజీ చాలా వెయిట్ లాస్ అయ్యి వచ్చామన్నమాట. సో ఇంకా కొన్ని రోజులు ఉంటే మేము కనిపించము. అండ్ కొన్ని రోజులు మేము కూడా ఇంగ్లీష్ మర్చిపోతామేమో. అందుకు జపనీస్ ఇంకంతే. అసలు ఆ మాటలైనా ఏం కావాలైనా మీరు అది మీకు ఆ భాష రాకపోతే, టికెట్స్ కూడా ట్రామ్ టికెట్స్ అయినా ఏదైనా అన్నీ జపనీస్ భాషలోనే ఉన్నాయన్నమాట. సో చాలా కష్టమైపోయింది. ఎనీవే అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాను నేను, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బోట్ మీద అసలు చిన్న విషయం. సో ఎలాగో వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవ్వదని నేను అనుకున్నాను. ఓన్లీ ఆ చిన్న కర్ర ఉంది కదా, అది తీసేసి మళ్ళీ కట్టేస్తారేమో, కానీ అది మొత్తం టెంటే తీసేసారనమాట. అప్పుడు నేను అనుకున్నాను, అంటే ఎడ్యుకేటెడ్ అండ్ స్మార్ట్ 2 డిఫరెంట్ థింగ్స్. మీరు ఏదైనా పెద్ద ఎడ్యుకేషన్ ఉండొచ్చు, కానీ స్మార్ట్ అంటే చదువు లేని వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మన ఇండియాలో అయితే ఇలాంటి బోల్డ్ అవుతాయన్నమాట. 90% అన్ని పగిలిపోయి ఉంటాయి. మనం దేనో కట్టేస్తాం, ఏదో ఒకటి చేసేసుకుంటాం మనం. కానీ అది కాదనమాట, వాళ్ళన్నీ రూల్స్ ప్రకారమే ఫాలో అవుతారు. అది ఇలా బ్రేక్ అయ్యిందంటే ఇంకా మొత్తం అది తీసేసారనమాట. అప్పుడు గంట సేపు మొత్తం అంతా మేము ఎండలో తిరిగామన్నమాట. సో ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, కానీ ఎడ్యుకేటెడ్ డజంట్ మీన్ మీరు ఇంటెలిజెంట్గా ఉన్నారని. ఎవరైనా బుక్ అంతా మెమరైజ్ చేసేయచ్చు, కానీ మన ఇండియన్స్లో ఉన్న ఇంటెలిజెన్సే వేరే రకంగా ఉంది. మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏదైనా మనం మేనేజ్ చేసేస్తామన్నమాట. ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి వచ్చేస్తాం. కానీ వాళ్ళ కాదు, వాళ్ళు అక్కడ ప్రతిదీ బుక్ ప్రకారం. అంటే వాళ్ళకి ఎలా నేర్పించారంటే, ఏ అవుతే మీరు బి చేసుకోవాలి, ఏ అవుతే సి అవుతే మీరు డి చేసుకోవాలి, కానీ సి అవుతే మీరు బి కూడా చేయొచ్చు అనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. అలానే ఫాలో అయిపోతారు అనమాట. అది అవ్వకపోతే నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి, అది వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ లేదు. అంటే అందరు అనుకోవచ్చు అది చాలా గొప్ప దేశము. కాకపోతే ఒకటి, వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, అబద్ధం మాట్లాడరు, టైం అంటే టైము. వీరు 7:01కి నేను వస్తాను పికప్ చేయడానికంటే 7:01కే వస్తారు. ఏదైనా అయిపోవచ్చు, కానీ వాళ్ళు 7:01 కల్లా ఉంటారు మీ డోర్ దగ్గర. సో డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఇండియన్స్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఏంటంటే, హార్డ్ వర్క్ చేయకుండా ఎలా అది సాధించేయాలి, అది ఇండియన్స్లో ఉందన్నమాట. అంటే నేను పని చెయ్యకుండా కూడా నేను శాలరీ ఎలా తీసేసుకోవాలి, ఆ ఇంటెలిజెన్స్ ఓన్లీ ఇండియాలో ఉంది. వాళ్ళు అక్కడ కాదు, గార్దిలాగా పని చేసుకుంటారు. టైం అంటే టైం, అన్నీ పని చేసుకుంటారు. రాలేదంటే రాలేదు, యాబ్సెంట్ అని వాళ్ళు అబద్ధం చెప్పారన్నమాట, నిజం. కానీ ఎనీవే వీ నీడ్ టు బీ స్మార్ట్ ఆల్సో కదా, లైఫ్లో మనం స్మార్ట్ కూడా ఉండాలి. సో ఇక్కడ హనుమాన్ అంటే అతి చతుర, విద్యావాన్ ఉండొచ్చు, కానీ చతుర కూడా. ఎక్కడ ఏది ఎప్పుడు ఏం మాట్లాడాలి చాలా స్మార్ట్గా ఉంటాడు. రామ కాజకరి బేకో ఆతుర్. ఎప్పుడైనా శ్రీరాముడిని ఎలా సేవని, ఆతుర్ అంటే ఆ ఉత్సాహం, ఇంకా నాకు సేవ చేయాలి, ఇంకా నేను సేవ చేయాలని అనుకుంటానని ఆతురత తనలో ఉంటుందన్నమాట. తర్వాత ప్రభు చరిత్ర సుని బేకో రస్య. ప్రభు చరిత్ర, భగవంతుడి గురించి చెప్పాలని ఆసక్తి తనలో ఉంది. రామ లఖన సీతామన బస్య. రామ లక్ష్మణ్ సీతాని ఎప్పుడు తన హృదయంలో ఆయన ధరిస్తారనమాట. తర్వాత
సూక్ష్మ రూపధరి సీఎస్ దిఖావా. మనకి తెలుసు ఎలా సీతామాత దగ్గర అశోక్ వాటికలో వెళ్ళినప్పుడు ఒకసారి ఫస్ట్ సూక్ష్మంగా చిన్నగా తయారైపోయారు, అంటే ఆవిడేమైనా భయపడతారని. మళ్ళీ బికట రూపధరి లంక జరావ, మళ్ళీ పెద్ద రూపాన్ని ధరించేసి లంక మొత్తంని ఆయన కాల్చేశారనమాట. తర్వాత అంటున్నారు భీమ రూపధరి అసుర సహారే. అంటే నేను ఆ కథ చెప్పాను భీముడు గురించి. నేను అన్నాను ఈ భీమ రూపం అనేది 2 రకాలుగా మీరు తీసుకోవచ్చు. ఒకటి భీముడు ద్వారా ఆయన ఆ భీముడిని ఏంటంటే బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. అంటే నువ్వు ఆ మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో నువ్వు అరిచినప్పుడు నీ గొంతుతో నా గొంతుని కలుపుతాను, అప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతారని. అలా కూడా అలా ఆయన భీమ రూపం అంటే పెద్ద రూపం ధరించి ఆయన ఎంతమంది అసురాల్ని సంహరించారు హనుమంతుడు అని కూడా చెప్తున్నారు. రామచంద్రకే కాజ సవారే. శ్రీరాముడు ఒక ఎన్నో పనులు ఎంత ఈజీగా మీరు సునాయాసంగా చేసి తీరారు హనుమాన్జీ అని చెప్తున్నారనమాట. తర్వాత లాయ సంజీవని లఖన జియాయ శ్రీ రఘుబీర హరిశురలాయ. మీరు సంజీవనిని తీసుకొచ్చారు, ఆ ఒక కొండనే తీసుకొని వచ్చేసారు. అండ్ లక్ష్మణ్ని మీరు కాపాడుకున్నారు. అందుకోసం రఘుబీర హర్షి అంటే శ్రీరాముడు వారు హర్షి చాలా హ్యాపీ అయిపోయారు మీరు చేసిన సేవకి అన్నమాట. తర్వాత రఘుపతి కినహి బహుత బఢాయి తుమ్మం ప్రియ భరత సంభాయి. శ్రీరాముడు వారు మీ గురించి చాలా పొగురుకున్నారు. శ్రీరాముడు ఏమన్నారు, నువ్వు నాకు లక్ష్మణ్కైనా ప్రియంగా ఉన్నావు, నువ్వు నాకు భరతుడుగా సమానంగా నువ్వు ఉన్నావు. ఎందుకన్నారంటే యాక్చువల్గా భరత్ చాలా గొప్ప ఆయన. ఎవరికైనా విరహంలో సేవ అందించడం చాలా కష్టం. మనకి ఎవరైనా దగ్గరగా ఉంటే వాళ్ళకి హ్యాపీగా సేవని అందించవచ్చు, కానీ విరహంలో కనిపించకుండానే లైక్ ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఒక శిష్యులు చేస్తున్నారు. శ్రీల ప్రభుపాదులు వాళ్ళకి కనిపించట్లేదు, కొంచెం ముందుకి రావాలి, ఎందుకంటే వెనక చాలామంది నిలబడి ఉన్నారు. కొంచెం అలా ముందుకు వచ్చేయండి, ఎవరికైతే వీలవుతుంది వాళ్ళు ముందు కూర్చోండి, ఆ ల్యాప్టాప్తో అక్కడే ఉంచండి. హరే కృష్ణ ప్రభు మీరు ముందుకు వచ్చేయచ్చు, రసేష్ నువ్వు ముందుకు వచ్చేయచ్చు, అలా కొంతమంది ముందుకు వచ్చేయండి, అప్పుడు వెనక వాళ్ళు కూర్చోగలుగుతారు. లేడీస్ అందరూ కొంచెం ముందుకు రండి. సో మళ్ళీ మనం బ్యాక్ టు ఇది వచ్చేద్దాము. రఘుపతి కినహి బహుత బఢాయి. శ్రీరాముడు వారు మీ గురించి చాలా పొగిరారు. భగవంతుడు మన గురించి పొగరడం అంటే చాలా గ్రేట్ కదా. ఈ కథ మీకు చెప్పానో లేదో, ఒకసారి ఎవరు హనుమాన్ దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట, శ్రీరాముడు వారు ఒక పుస్తకం మెయింటైన్ చేస్తున్నారు, ఎవరైతే శ్రీరాములు వారు భక్తులు వాళ్ళ ఒక పేరు ఆ పుస్తకంలో ఉంది కానీ నీ పేరు లేదు అంటే, అప్పుడు హనుమాన్ పరిగెత్తి వెళ్ళి నిజంగానే చూశారు, అవును నిజంగానే నా పేరు లేదు. అప్పుడు దానికి ఏడుపు వచ్చేసింది. అప్పుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళిపోయి మీరు అందరు డివోటీస్ పేరు రాశారు, నా పేరు లేదు. అవును నీ పేరు లేదు, నీ పేరు వేరే పుస్తకంలో ఉంది. అదేం పుస్తకం అంటే, ఈ పుస్తకంలో ఎవరైతే నా భక్తులు ఎల్లప్పుడు నా గురించి తలుచుకుంటారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ పుస్తకంలో ఎవరి గురించి అయితే నేను తలుచుకుంటాను ఆ పుస్తకంలో నీ పేరు ఉంది అన్నారు. సో ఎప్పుడైతే ఆ పుస్తకం తను ఓపెన్ చేశారో ఫస్ట్ పేరు హనుమాన్ ఉందన్నమాట. సో ఇది చాలా గొప్ప విషయము. ఎవరి గురించి అయితే భగవంతుడు రఘుపతి కినహి బహుత బడాయి. మనం ఏదో ఒక రోజు ఆ లెవెల్కి రావాలి. భగవంతుడిని మనం పొగుడుతున్నాం బాగానే ఉంది, కానీ మన సేవ ద్వారా, మన భక్తి ద్వారా, మన గురు పరంపరకి అందించిన సేవ ద్వారా ఒకరోజు ఎలా అంటే భగవంతుడు పొగరాలి, ఇతను చాలా గొప్ప భక్తుడు అని కదా. మీ అందరికీ గుర్తుంటే ఒకసారి నేను మీకు కురేష్ తాలూకా కథ చెప్పాను. ఎలాగ కురేష్ అండ్ వాళ్ళ భార్య ఇద్దరు చాలా దానం ఇచ్చేవారు. ఎంత దానం ఇచ్చేవారంటే పొద్దున లేచి స్నానం చేసి దానం ఇవ్వడం మొదలు పెడితే మధ్యరాత్రి వరకు దానం ఇస్తూనే ఉంటారు. మళ్ళీ చివరి మిడ్ నైట్కి ఆ గేట్ క్లోజ్ చేస్తారు. అయితే ఒకనప్పుడు లక్ష్మీదేవి స్వామితో అడుగుతున్నారు, ప్రతిరోజు ఇలా పడుకొని ఉంటే మధ్యరాత్రి ఏంటి ఆ గేట్ ఇలా ట్రర్ అని అలా ఆ శబ్దం వస్తుంది, ఏంటది? అప్పుడు స్వామివారు అంటున్నారు లక్ష్మీదేవితో, అది కురేష్ ఇల్లు గేట్ అనమాట, అంటే మధ్యరాత్రి వరకు ఎందుకు అలా వేసి ఉంటుంది, ఓపెన్గా ఉంటుందంటే అతను అంతలాగా దానం ఇస్తున్నారని ఇద్దరు లక్ష్మీనారాయణలు కురేష్ గురించి పొగుడుతున్నారన్నమాట. ఎలాంటి గొప్ప భక్తుడు ఇలా దానం ఇస్తాడు, ఇది అది అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే కురేష్ ఈ మాట తెలుసుకుంటాడో అప్పుడు తను అనుకుంటాడు, భగవంతుడు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు కానీ నాకు అహంకారం వచ్చేస్తుందేమో అని వెంటనే తన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం అంతా దానం ఇచ్చేసి ఇద్దరు భార్యాభర్తలు వాక్ చేస్తూ ఏది చేతిలో ఉంచుకుంటే శ్రీరంగంకి వెళ్ళిపోయారు. ఇంకా మేము డైరెక్ట్గా కృష్ణుడిని శ్రీ రంగనాథ స్వామికి సేవని అందిద్దామన్నమాట. సో ఇది చాలా గొప్ప విషయము. సో హనుమాన్ గురించి అంటారు రఘుపతికినహి బహుత బడాయి. నీ గురించి ఎంత భగవంతుడు పొగుడుతున్నారు. తుమ మమ ప్రియ భరత సమభాయి. సో ఇందాక భరత్ గురించి చెప్తున్నాను. విరహంలో సేవ చేయడం చాలా గొప్పది. శిల
ప్రభుపాద ఒక శిష్యులు. ఇప్పుడు మనం సేవ చేస్తున్నాం, కానీ సేవ చేసినా కూడా మనకి ఎండింగ్లో ఏముంటుందంటే మన శిక్షా గురువు అయినా మన దీక్షా గురువు అయినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు, మనం హ్యాపీ ఫీల్ అయిపోయి అక్కడికి అక్కడ మనకి ఏంటంటే గ్రాటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను కష్టపడాను, ఓకే ప్రభుజీ అన్నారు వావ్ బాగా చేశారు, లేదంటే మాతాజీ అన్నారు సూపర్గా చాలా బాగా సేవ చేస్తారు, లేదంటే మన గురు మహారాజ్ ఓకే చాలా బాగా చేస్తున్నారు, మీరు చాలా మంచిగా ప్రీచింగ్ చేస్తున్నారు, మనం సాటిస్ఫై అయిపోతారు. కానీ ఊహించండి మనం సేవ చేస్తాము కానీ చెప్పడానికి ఎవరు లేరు, మేము పొగరడానికైనా లేదు, ఓకే వ్యాలిడేట్ చేయడానికైనా బాగా చేస్తామని చెప్పడానికి కూడా లేదు. కానీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, మంత్ ఆఫ్టర్ మంత్, డే ఆఫ్టర్ డే చేస్తూనే ఉండాలి. సో అది నిజంగానే చాలా గొప్పది కదా. సో భరతుడు అందుకోసమే చాలా గొప్ప భక్తుడు. ఎవరైతే భగవంతుడు లేరు, 14 సంవత్సరాలు రాముడిని చూడలేకపోయారు, కానీ కూడా కన్సిస్టెన్సీ, కృష్ణ కాన్షియస్నెస్లోని సీక్రెట్ ఏంటంటే కన్సిస్టెంట్గా మీరు గొప్పగా గ్రేట్గా ఏం చేయలేకపోయినా కూడా ఏదైతే చేస్తున్నారో అది కన్సిస్టెంట్గా చేయాలి, రెగ్యులర్గా చేయాలి, ఆపకుండా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సో డిసప్పాయింట్ అవ్వకుండా అండ్ కన్సిస్టెంట్గా మీరు ఏదైతే సేవ చేస్తారో అల్టిమేట్లీ యూ విల్ రీచ్. లైక్ క్రికెట్లో అంటారు కదా 4 and 6 కొట్టకపోయినా కూడా ఆ రన్ అంటారు కదా బిట్వీన్ ద వికెట్స్, 1-1 కూడా కన్సిస్టెంట్గా వికెట్ పోకుండా చేస్తే మీరు గెలవచ్చు గేమ్లోనే. అలానే మేబీ మనం భక్తిలో చాలా గొప్ప ప్రీచర్గా తయారు అవ్వకపోవచ్చు, మేబీ మనం అంత గ్రేట్గానే మేబీ ప్రీచింగ్ అయినా బుక్ డిస్ట్రిబ్యూషన్ అయినా కలెక్షన్ అయినా చేయలేకపోవచ్చు. కానీ మనం ఏదైతే చేస్తున్నాం అది ఆపకుండా రెగ్యులర్గా చేస్తే, నాకు ఇది గుర్తొస్తుంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది, హిజ్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్, ఎవరైతే శ్రీల ప్రభుపాదుడు ఒక ప్రియమైన శిష్యుడు. ఆయన మొన్ననే మన ఐఐవైసి ప్రోగ్రామ్ అయిన ముందే ఆయన పరంపదించారు. సో ఆయన చాలా చాలా గొప్ప భక్తుడు అండ్ ప్రభుపాద కోసం ఆయన ఎంత సేవని అందించారు. యాక్చువల్గా ఆయన ఒక గృహస్థుడు, ఆయనకు ఒక కొడుకు భార్య, వాళ్ళు అందరినీ ఆయన వదిలేసి సన్యాసి తీసుకొని ఆయన ఎంత చక్కగా మొత్తం నార్త్ ఇండియాలో, రష్యాలో శ్రీల ప్రభుపాద కోసం ఆయన సాక్రిఫైస్ చేసి ఎంత చక్కగా ప్రీచింగ్ చేసుకున్నారు. అండ్ మన ప్రభుజీకి కూడా ఆయన చాలా ప్రియంగా ఉండేవారు. ఎందుకంటే ప్రభుజీ చిన్నప్పుడు అట్ ఏజ్ ఆఫ్ 17-18 ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ఆయన గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కిందే సేవని అందించారు. ఆయన దగ్గర ఎంతో మంచి విషయాలు నేర్చుకున్నారు. యాక్చువల్గా గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, ఈరోజు కాదు, ఎందుకంటే దాని గురించి నేను ప్రత్యేకంగా ఒకసారి మీకు క్లాస్ చెప్పాలి. కానీ ఒక్క విషయం నేను చెప్పకపోతే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఆయన ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఎప్పుడు ఎవ్రీ సింగిల్ డే పూజ చేస్తారు విగ్రహాలకి. ఏ టెంపుల్లో వెళ్ళినా కూడా ఆయన ఆల్టర్లోనే ఉంటారు, ఆయన అక్కడ నిలబడరు, ఆయన ఆల్టర్లోనే హారతి చేస్తూ ఉంటారన్నమాట ఎవ్రీ సింగిల్ డే. సో ఇప్పుడు ఆయనకి ఒక జస్ట్ ఆయన పరంపదించిన ముందు ఆయనకి ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక డిజీజ్ వచ్చింది. నేను అనుకోవడం పార్కిన్సన్ డిజీజే అంటారు దాన్ని. దానివల్ల ఏంటంటే ఆయన ఏమీ ఎత్తుకోలేరు, ఒక గ్లాస్ ఎత్తుకోవాలంటే కూడా ఆయనకి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటిది ఆయనకి హారతి చేయకుండా ఉండలేరు, ఆయనకి రోజు హారతి చేయాలి. ఇప్పుడు హారతి చేయాలంటే మీలో ఎవరైతే సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్ మీరు హారతి చేసి ఉంటే మీకు అర్థమవుతుంది, ఆ చామరం కొంచెం హెవీగానే ఉంటుంది. ఆ హారతి కూడా ఇంతసేపు పట్టుకోవాలంటే పంచప్రదీపాలు కొంచెం హెవీగా ఉంటుంది. మన ఇస్కాన్ మరి ఆ క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వాళ్ళ శిష్యులు ఏం చేశారు, ఆయన ఒప్పుకోవట్లేదని ఆయన కోసం చిన్నపిల్లల ఆరతి సెట్ ఉంటుంది కదా, బరువు లేకుంటుంది చిన్నది, అలాంటివి పెట్టారు రాధపార్థసాది టెంపుల్. ఎందుకంటే ఆయన హారతి చేయాలంటే, ఎందుకంటే ఆయన ఎవరికి హెల్ప్ చేయడానికి అలౌ చేయరు, ఎవరి దగ్గర ఆయనకి సేవ తీసుకోవాలని లేదనమాట. అంటే ఆయన పడిపోతున్నారు కానీ ఎవరైనా పట్టుకుంటే కూడా ఆయనకి ఇష్టం ఉండదు. వీలైన వరకు నేను ఎవరి దగ్గర సేవని తీసుకోకూడదు, నాది నేను చేసుకోవాలని ఆయన చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎన్నిసారి డివోటీస్ అన్నారు మీరు వీల్ చైర్లో కూర్చోవచ్చు కదా మహారాజ్ అంటే, లేదు నేను నడవగలుగుతున్నాను, నాకేం అవ్వలేదు, అలానే నడుస్తూ ఉంటారనమాట. కాకపోతే ఇప్పుడు ఎవ్రీ సింగిల్ డే హారతి ఆయనకి అసలు అంత శరీరం శక్తి లేదు. కానీ మంగళారతి టైం ముందే ఆయనకి అలారం, వీళ్ళు డివోటీస్ ఏం చేస్తారంటే కావాలని అలారం స్టాప్ చేసేస్తారు. స్టాప్ చేసినా కూడా ఆయన వేకప్ అయిపోతారు, మంగళారతి టైం అయిపోయిందేమో. కొన్ని మంత్స్ బ్యాక్ అయితే ఆయన సెక్రటరీ దశావతార్ ప్రభు ఏం చేశారంటే, ఆయన కరెక్ట్గా వేకప్ అయిన టైం అయిపోయిందంటే, టైం అవ్వలేదు మహారాజ్, ఇప్పుడు ఇంకా మధ్యరాత్రి 2 o'clock అయింది, పడుకోండి అని అబద్ధం చెప్పేస్తారు. అంటే కావాలని ఆయన లేవు, కానీ ఆయన లేదు నాకు నిద్ర రావట్లేదు, నేను స్నానం చేయాలి, నేను వెళ్ళిపోవాలి అని ఆయన గుస్సా అయిపోతారనమాట. అండ్ ఎవ్రీ సింగిల్ డే అయితే ఏ రోజులు అయితే ఆయన అలా మోసం చేసేసి ఆయన పడుకోబెట్టేస్తారు, ఇంకా టైం అవ్వలేదండి మీరేం, ఇంకా 1 గంట అయ్యింది. సో ఒకరోజు వీడియో తీసుకున్నారు, ఆయన నిద్రలోనే ఐస్ క్లోజ్ చేసేసి హారతి చేసేస్తున్నారు కరెక్ట్గా 4:30కి. మొత్తం అంతా చామరు ప్లేటు అన్నీ అన్నమాట.
సో ఆ వీడియో మొన్ననే నాకు ఎవరో పంపిస్తే నేను చూశాను అనమాట. అలా నైట్లో పడుకొని ఉన్నారు, ఆయన మీద బెడ్షీట్ కప్పేసి ఉన్నారు, కానీ హ్యాండ్తోనే మొత్తం అంతా హారతి చేస్తున్నారనమాట. సో ఊహించండి, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పటికైనా బెడ్ మీద ఉన్న కూడా ఆ టైంకి 4:30కి ఆయన హ్యాండ్ ఇలా మూవ్ అయిపోతుంది అనమాట. సో ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కన్సిస్టెన్సీ, స్పిరిచువల్ లైఫ్లో కన్సిస్టెన్సీ. అంటే ఒకరోజు చాలా బాగా సేవ చేస్తాను, చాలా మంచిగా చేస్తాను, మళ్ళీ ఇంకా 15 రోజులు నేను కనిపించను, మళ్ళీ ఇంకొకసారి చేస్తాను, అది లాభం లేదు. ఎంత చేస్తారు అది కన్సిస్టెంట్గా చేస్తే భగవంతుడు మన ఒక చేసిన సేవని ఆయన అక్నాలెడ్జ్ చేస్తారు, ప్రతిస్పందిస్తారు. సో ఇప్పుడు చూడండి, ఆయన ఒక ఏంటంటే ఆయన ఏ స్థానంలో ఇప్పుడు గోలోక బృందావనంలో ఉన్నారా, లేదంటే శ్రీల ప్రభుపాదుని ఇంకొక గ్రహంలోనే ప్రచారంకి వెళ్ళిపోయారు మనకి తెలియదు. సో చివరిలో కూడా ఆయన యాక్చువల్లీ ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు, అక్కడ మళ్ళీ బాత్రూంలో ఆయన స్లిప్ అయ్యారు. అండ్ మొత్తం మీద ఆయన బాడీని ఢిల్లీ తీసుకువచ్చారు, మళ్ళీ ఢిల్లీ నుంచి బృందావన్ తీసుకెళ్లారు. మీరు ఆ వీడియోస్ చూస్తే ఆశ్చర్యపోతారు, వేలాది మంది, అసలు ఎంతమంది, థౌజండ్స్. అంటే అంటారు కదా, ఆ మనిషి ఎలా ఉన్నాడు మనం తెలుసుకోవాలంటే వాళ్ళు చనిపోయిన తర్వాతనే మనకు తెలుస్తుంది, ఉన్నప్పుడు ఆ విలువ మనకి ఉండదు. ఎప్పుడైతే ఎవరైతే మనకి ఇంకా అందుబాటులో ఉండరు అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆయన ఇలా పరంపదించారు అప్పుడు తెలిసింది, ఎంతమంది దూరం నుంచి వచ్చి చెప్తున్నారు, మా లైఫ్లో ఇలా ఆయన వల్ల డిఫరెన్స్ వచ్చింది, మా లైఫ్లో అని అలా ఎంతోమంది చెప్తున్నారనమాట. సో మెనీ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ని ఆయన మార్చారనమాట. సో ఎనీవే, ఏదైనా మనం కన్సిస్టెంట్గా చెయ్యాలి. సో ఇక్కడ అంటున్నారు తుమ్మ ప్రియ భరత సమభాయి. సో ఎలా అయితే ఈ శ్రీల ప్రభుపాద డిసైపుల్స్ ప్రభుపాద లేనప్పటికైనా, ప్రభుపాద ప్రతిస్పందించడానికి లేనప్పటికైనా ఫిజికల్గాని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అలానే భరత్ మహారాజ్ కూడా భగవంతుడు లేనప్పటికైనా ఎంత చక్కగా 14 years సేవని అందించారు. అలానే అందుకోసం భరతుడు భగవంతుడికి చాలా ప్రియంగా ఉన్నారు. అని ఈరోజు శ్రీరాముడు ఏమనేసారు హనుమాన్కి, నువ్వు భరత్ లాగా నాకు ప్రియంగా ఉన్నావు. సో హనుమన్ని కూడా భగవంతుడు ఎంత పొగుడుతున్నారనమాట. సో ఇంతవరకు మనం చేసాము, నేను ఇచ్చిన రీక్యాప్. ఈరోజు ఇప్పుడు మనం ఈ శ్లోకం నుంచి మొదలు పెడదాము. सहस बदन तुम रोजस गावे, अस कहि श्रीपति कंठ लगावे. సో సహస బదన తుమ రోజస్ గావే అంటే హనుమాన్ ఎంత గొప్ప ఆయన అంటే అనంతశేషుడు కూడా తన 1000 నోటులతోనే హనుమాన్ గురించి పొగుడుతున్నారు. సో మరి మీరు అనొచ్చు, కానీ అనంతశేష తన 1000 నోట్లతో భగవంతుని కదా పొగుడుతారు. అవును, భగవంతుని పొగుడుతారంటే భగవంతుడు భక్తుల్ని. ఈరోజు శ్రీరాముడు గురించి ఏదైనా చెప్పాలంటే అది తప్పకుండా హనుమాన్ దాంట్లోనే వచ్చేస్తారు. సో వైష్ణవాళ్ళు లైఫ్స్ కృష్ణతో కనెక్టెడ్ ఉంటాయి, కృష్ణ లైఫ్ వైష్ణవాళ్ళతో కనెక్టెడ్ ఉన్నాయి. తర్వాత అంటున్నారు అసకహి శ్రీపతి కంఠలగావే. సో శ్రీరాముడు వారు అంటున్నారు, నేనే కాదు అనంతశేషు కూడా నిన్ను పొగుడుతూ ఉంటారు, అలా చెప్పుతూ కవగలించారు. శ్రీరాముడు వారు హనుమాన్ని మనం రామాయణంలో అంటే ఇంకా చాలా కథలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా 3 సార్లు కవగలించినట్లు నాకు గుర్తు. ఒకటి, ఎప్పుడైతే శ్రీరాముడికి హనుమాన్ చెప్తాడనమాట, దొరికింది సీత నాకు అని పరిగెత్తి వస్తాడు. ఎప్పుడైతే ఆ లంక నుంచి వెనక వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆ న్యూస్ ఇస్తారు, అప్పుడు శ్రీరాముడు అసలు నేను నీకు ఏమీ ఇవ్వలేను, నా దగ్గర ఏమీ లేదు అని అప్పుడు వెంటనే హనుమాన్కి కవగలిస్తారు. ఇంకొకసారి ఎప్పుడైతే ఆ సంజీవిని తీసుకొని వస్తారు, లక్ష్మణ్ని కాపాడతారు, అప్పుడు శ్రీరాముడు ఇంకా అలా ఏడుస్తూ, హనుమాన్ నువ్వు నాకు ఎంత గొప్ప సేవని అందించావు, లేదంటే లక్ష్మణ్ లేకపోతే నేను ఎలా అయోధ్య వెనక వెళ్తాను, నేను అసలు లక్ష్మణ్ అంటే నా జీవితము, నా ప్రాణము అని అలా చెప్తూ హనుమాన్ని కవగలించారు. ఇంకొకసారి ఎప్పుడైతే యుద్ధంని గెలిచేశారు అప్పుడు హనుమాన్ని కవగలించి నువ్వు నాకు ఎన్నో విధంగా సేవని అందించావు అని చెప్పుతూ చాలా హ్యాపీగా అతన్ని కవగలిస్తారన్నమాట. సో అసకహి శ్రీపతి, శ్రీపతి అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, పతి అంటే ఎవరైతే లక్ష్మీదేవికి హస్బెండ్ అనమాట, భర్త. సో అసకహి శ్రీపతి కంఠలగావే, హనుమాన్ని కవగలించారనమాట. సో ఇలా సహస్ర బదన తుమరోజస్ గావే అంటే హనుమాన్ సంబంధించిన ఎన్నెన్నో కథలు ఉన్నాయి. ఒక వృక్షాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు, ఎలా హనుమాన్ తన్ని చంపారు. తర్వాత ఇంకొక రాక్షసుడు ఉన్నాడు చక్రాసుడు. యాక్చువల్గా మీరు హనుమాన్ది మొత్తం డీటెయిల్స్లో కథ వింటే ఏ ఘటనలు కృష్ణలీలలో జరిగాయి, లైక్ తృణవర్త
దానికి ఏమంటారు, సూది గాలి ఏమంటారు దాన్ని తెలుగులో, అలానే చక్రాసూర్ రూపంలో ఒక రాక్షసుడు ఉండేవాడు, ఎలా హనుమాన్ తన్ని చంపాడు. తర్వాత వృక్షాసుర్ ఒక వృక్షం రూపంలో ఉండేవాడు, తను ఏంటంటే గాలిలో ఎగురుతూ ఉంటే హనుమాన్ తాలూకా ప్రతిబింబాన్ని పట్టుకొని తన శక్తిని లాగేసి హనుమాన్తో మళ్ళీ యుద్ధం చేశాడు. సో అలా ఎంతోమంది రాక్షసాలని తను చంపాడనమాట హనుమాన్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక మంచి కథ వస్తుంది. ఎలా హనుమాన్ ఒకసారి వాళ్ళ నాన్నగారికి అడుగుతున్నారనమాట. అంటే మామూలుగా ఒక కోతి తాలూకా తోక ఏంటంటే, కోతి ఎలా చెప్తే అలా తోక వినాలి కదా. ఇప్పుడు మన చేతులు ఉన్నాయి, మనకి ఎలా కావాలి మన చేతుల్ని మూవ్ చేయవచ్చు. కానీ హనుమాన్ తాలూకా తోక హనుమాన్ మాట వినదనమాట. అందు గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉంటారో బంధువులు, వాళ్ళు హనుమాన్ మీద చాలా జోకులు వేసేవారనమాట. నీ తోక ఏంటి, నీ మాట వినకుండా ఎలా కావాలి అలా. సో అప్పుడు హనుమాన్ వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తారనమాట, నా తోక ఎందుకు నా మాట వినదు అనమాట. సో అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వు నీ తోకని పూజించాలి, ప్రేమించాలి, సఖాగా భావించాలి. సో అప్పుడు హనుమాన్ తన తోకకి సఖా అనే పిలిచేసి తన్ని బాగా పూజించేవారు. సో తర్వాత తెలిసింది ఏంటంటే, ఎందుకంటే హనుమాన్ శంకర్ స్వరూపము, ఆ తోక ఏంటంటే పార్వతీదేవి ఒక రూపం అనమాట. అందుకోసం ఆ మాట వినదు, పార్వతీదేవికి ఎలా కావాలో అలా చేసుకుంటారనమాట. సో ఎప్పుడైతే హనుమాన్ రూపంలో శివుడు వచ్చినప్పటికీ పార్వతి కూడా వచ్చారనమాట, నేను కూడా ఆ లీలలో భాగంగా ఉండాలి అని. సో అందు గురించే హనుమాన్ ఎప్పుడు ఆ తోకతో కొంచెం ఇబ్బంది పడేవారనమాట. సో ఇలా అంటున్నారు, ఎన్నెన్నో రాక్షసాల నుంచి నువ్వు అందరినీ కాపాడారు. సో అసలు 1000 నోటుతోని కూడా నీ కథలు చెప్తే అది సరిపోదు. తర్వాత నెక్స్ట్ శ్లోకం, సనకాదిక బ్రహ్మాద మునీసా నారద సారద సహిత అహిసా. సో ఈ సనాతన బ్రహ్మ, ఇంకా చాలామంది మునిలు, ఋషులు, నారదుడు, సరస్వతీదేవి, తర్వాత సర్పతాలూక రాజులు, అలా ఎంతోమంది నీ గురించి ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు హనుమాన్ అని తులసిదాస్ అంటున్నారనమాట. సో యాక్చువల్గా హనుమాన్కి చిన్నప్పటి నుంచి సాధువుల ఒక సాంగత్యం చాలా ఇష్టం ఉండేది. ఎల్లప్పుడూ సాధువుల దగ్గర ఉండాలి, వాళ్ళ దగ్గర. కానీ ప్రాబ్లం ఏంటంటే, చిన్నప్పుడు తనకి పెంకితనం ఎక్కువ, సాధువుల ఒక సాంగత్యం కావాలి. అలాగే శరీరంలో చాలా శక్తి ఉంది, అలాగే ఒక కోతి స్వభావం. సో ఏదో ఒకటి వాళ్ళని డిస్టర్బ్ చేసేవారు. సో ఒక్కసారి హనుమాన్ ఏం చేశారంటే, మామూలుగా తను ఒక్కొక్కసారి ఏంటంటే, ఎవరైనా ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నారనుకోండి, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారనుకోండి, వాళ్ళైతే ఏ కొండపైన అయితే ఉన్నారో ఆ కొండనే తీసుకొని ఆయన ఇంకేదో పైన పెద్ద కొండ పైన పెట్టేసి వచ్చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తీసి చూస్తే ఇంకా పడిపోవచ్చు, ఎందుకంటే ఎక్కడో పైన ఉన్నారు. అలానే వాళ్ళు బట్టలు ఆరిపోతూ ఉంటే అది నీళ్ళలో ములిగేయడము, లేదంటే నీళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు లాగడం. కానీ ఈ ఒక్కసారి ఆయన ఏం చేశారంటే, ఒక పర్టికులర్ ఋషి ఉన్నారు, తను ఒక గుడిసె లోపల నివసిస్తున్నారు. సో పొద్దున అయ్యేసరికి ఆ బ్రహ్మముహూర్తంలో స్నానంకి వెళ్ళాలి, ప్లస్ నేచర్స్ కాల్ తనకి వెళ్ళాలి. సో ఎప్పుడైతే తను డోర్ తీసి చూస్తే, హనుమాన్ ఏం చేశారంటే తన డోర్ ముందే ఒక పులిని కట్టేశారు. అని ఆ పులికి చాలా ఆకలిగా ఉన్నాయన్నమాట. సో ఆ సాధువు ఇలా బయటికి వచ్చినప్పటికీ ఆ పులి రెడీగా ఉన్నాడు. అది వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. అలాగే ఆ గుడిసెకి వెనక ఒక డోర్ ఉంది, అది ఓపెన్ చేశాడు. అది ఓపెన్ చేస్తే అక్కడ ఒక పిచ్చి ఏనుగును కట్టేశాడు. సో ఇప్పుడు ఇటు వెళ్ళలేరు, అటు వెళ్ళలేరు. అలాగే నేచర్స్ కాల్ చాలా తీవ్రంగా వస్తుందన్నమాట. అలాగే అక్కడే విసర్జించలేరు. సో అప్పుడు ఇది ఎవరు చేసి ఉంటారంటే, అప్పుడు ఆయన ఇంకా కోపం వచ్చి, ఇంకా చాలు, ఇంతవరకు నేను హనుమాన్కి ఎప్పుడు క్షమించాను, కానీ ఇంకా చాలని ఆ రోజు ఆయన శపించేసేసి, ఇంకా నీలో ఉన్న అన్ని జ్ఞానాన్ని నువ్వు మర్చిపోతావు, ఇంకా నీకు ఎవరైనా గుర్తు చేస్తేనే నీకు వస్తుంది ఆ జ్ఞానం, లేదంటే నువ్వు అన్నీ మర్చిపోతావు. సో అప్పుడు హనుమాన్ అన్నీ మర్చిపోయి, ఆ రోజు నుంచి ఆయన పెంకితనం తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన తనకే తెలియదు దానిలో ఆ శక్తులు ఉన్నాయని. తను ఒక సాధారణ వానరుగా అయిపోయారు. ఆ తర్వాత ఎప్పుడైతే జాంబవాన్ తను మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు, బాబు నీలో చాలా శక్తి ఉంది, నువ్వు తప్పకుండా జంప్ చేయవచ్చు అంటే, అప్పుడు తనకి మళ్ళీ అది గుర్తొచ్చిందనమాట. సో ఈ నారద, సారద వీళ్ళందరూ తనకి ఎప్పుడూ సాంగత్యం ఇస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర చాలా మంచి మాటలు కూడా నేర్చుకున్నారు. అలాగే చాలా పెంకితనం చేశారు. అండ్ ఒకసారి శివ అండ్ వాలి ఒక ఫైటింగ్ అయింది. అప్పుడు మళ్ళీ హనుమాన్ దాంట్లో దూరారు. సో అలా చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. కాకపోతే కొన్ని కథలు ఎలా ఉన్నాయంటే, అది కొన్ని పురాణాల నుంచి ఉన్నాయి. సో దానిలో ఉన్న పేర్లు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఎలా ఫైటింగ్స్ అయ్యింది, ఏమైంది
అలాగే ఈవెన్ సరస్వతీదేవి యొక్క కృప ఎప్పుడు హనుమాన్ మీద ఉండేది. హనుమాన్ మాట్లాడితే తనకి చాలా జ్ఞానం ఉండేది. అండ్ నారదముని ఒక కథ నేను లాస్ట్ టైం చెప్పాను. ఎలా హనుమాన్ పాడుతూ ఉంటే అక్కడ ఉన్న రాయిలన్నీ కరిగిపోయి నారదముని ఒక వీణ అక్కడ రాయిలో స్టక్ అయిపోతుంది. అండ్ మొత్తం మీద నారదముని అంటారనమాట, నువ్వు మళ్ళీ పాడితే మళ్ళీ అది కరుగుతాయి కదా, అప్పుడు నా వీణని తీసుకుంటారంటే తను పారిపోతారు. అప్పుడు నారదముని తన వెనక వెళ్ళి మళ్ళీ ఎలాగైనా తన వీణాన్ని సంపాదిస్తారు. సో అలా ఎంతోమంది ఋషులు మునిలు ఒక సాంగత్యంలో మీరు ఎల్లప్పుడూ ఉంటారు. అండ్ వాళ్ళందరూ మీ గురించి పొగుడుతూ ఉంటారు అని చెప్పుతూ నెక్స్ట్ శ్లోక, జమ కుబేర్ దిక్బాల్ జహాతే కభి కో బిద్ కహి సకే కహాతే. జమ అంటే యమరాజ్, యమ కుబేర్ దిక్పాల్, దిశాకి అన్ని దిశాకి దిక్పాలకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మీ గురించి పొగుడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే హనుమాన్ లంకకి చేరాడు ఒక కథ వస్తుంది, ఎలా తను కొండపైన ఎక్కినప్పుడు ఎవరో తనకి వెనక నుంచి గట్టిగా తోశారనమాట. వెనక చూస్తే యమరాజ్ కూడా తను చూసి ఆశ్చర్యపోయి, హనుమాన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నీకు కనిపించట్లేదా, నాకు ఇక్కడ బంధించేశాడు లంకేశ్వర్ అంటే రావణాసురు. ఎందుకు బంధించారంటే, ఎవరైనా ఈ లంక పైన వస్తే కొండపైన నేను ఇక్కడే వాళ్ళని తరిమేయాలి, లేదంటే వాళ్ళని యమలోకానికి తీసుకెళ్ళిపోయాలి, అదే నా సేవ, సో నేను ఇక్కడే ఉంటాను, సో నేను ఇంకా ఏం చేయలేనంటే అప్పుడు హనుమాన్ యమరాజుని కాపాడేసి అక్కడ నుంచి ఆయనకి చేతులు కట్టేసి ఉంటే ఆ మొత్తం అంతా తీసేస్తే యమరాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి దీవించారు. హనుమాన్ ఎవరైతే నిన్ను తలుచుకుంటారో వాళ్ళు ఎప్పుడు నా మొహం చూసే అవసరం ఉండదు, వాళ్ళు ఎప్పుడు యమలోకానికి రారు, నేను దీవిస్తున్నాను అని అన్నారనమాట. సో అందు గురించి ఎవరైతే హనుమాన్ని పూజిస్తారో అండ్ హనుమాన్ చాలీసా చేస్తారో వాళ్ళు ఎప్పుడు యమలోకం చూసే అవసరం ఉండదు. అలానే శని కూడా ఒక ప్రిజన్ లోపల ఉన్నారనమాట. సో తనకి శబ్దం వస్తుంది ఎప్పుడైతే హనుమాన్ ఎప్పుడైతే సీతామాతని వెతుకుంటున్నారో తను మొత్తం భవనాల లోపల వెళ్ళారు, వాళ్ళ గవర్నమెంట్ అంటే వాళ్ళ ఆఫీసెస్లో వెళ్ళారు, వాళ్ళు ప్రిజన్లో ఉన్నారేమో సీతాదేవి అని ప్రిజన్స్ లోపలికి అన్ని లోపల వెతుకుంటున్నారు. అప్పుడు ఒక శబ్దం వినిపించింది, అది శని దేవతదనమాట. సో హనుమాన్ నువ్వు వచ్చావా, నన్ను కాపాడు అని. సో అప్పుడు వెంటనే హనుమాన్ లోపలికి వెళ్ళి శనిదేవతని కూడా తీసేస్తారు. సో శనిదేవతని ఎలా రావణ్ కట్టేశారంటే, శని మొహం చూస్తే మనకి అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా, అందుకోసం లంకలో ఎవరు శని మొహం చూడకూడదు, అలానే రావణ్ కూడా శని మొహం ఎప్పుడు చూడకూడదని శనికి ఏంటంటే ఉల్టాగానే అంటే కాళ్ళ పైన ఉంది, తను ఒక తల కింద ఉంది, అలా కట్టేశారు. అండ్ తన మొహం ఎలా ఉందంటే ఆ గోడకి చూస్తూ ఉండిపోవాలన్నమాట. సో ఎవరి మొహం మీద శని మొహం వైపు చూడకూడదని అలా పెట్టేశారనమాట. సో ఎప్పుడైతే హనుమాన్ ఇలా శనిని తీశారో అప్పుడు శని చాలా హ్యాపీ అయిపోయి, ఎవరికైతే ఇప్పుడు మనకి అందరికీ ఉంటుంది కదా కొన్ని అంటే ఎవ్రీబడీస్ లైఫ్లో నేను అనుకుంటాను ఎవ్రీ 22 years శని ఎంటర్ అవుతారు. సో అందుకోసం మీరు గమనిస్తే ప్రతి శని టెంపుల్ దగ్గర హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఎవరైతే హనుమాన్ చాలీసా చేస్తారో వాళ్ళకి శని ఏం చెయ్యరని శని దీవించారనమాట. సో ఎవరైతే హనుమాన్ని తలుచుకుంటారో, హనుమాన్ ఒక శరణాగతి తీసుకుంటారో వాళ్ళ ఒక లైఫ్లో నా ప్రభావం ఎప్పుడు ఉండదు అని శని దీవిస్తారు. సో అలా శనిని కాపాడుతూ మళ్ళీ అలానే యమాని కాపాడుతూ అలానే ఇంద్రని కూడా అప్పుడు నారదముని వచ్చి చెప్తారనమాట, బ్రహ్మ కూడా చెప్తారు హనుమాన్కి, ఎలాగో అందరినీ కాపాడుతున్నావు కదా, ఇంద్రదేవత కూడా ఎప్పుడో రావణు ఎంత పవర్ఫుల్గా ఉండేవాడు అంటే తను ఆల్ దేవతాస్ని ఎవరో తను గోశాలలో అంటే గోశాల అంటే రావణ్కి ఉండదు అనుకోండి, గుర్రశాల అంటే గుర్రాలు ఉంటాయి కదా, ఏదో గుర్రశాలలో పనిచేసుకుంటారు, ఎవరు కిచెన్లో పనిచేసుకుంటారు, ఎవరు తడిగొట్టు అంత దేవతలందరూ తన సేవలో ఉన్నారనమాట. సో అప్పుడు ఇంద్రుని కూడా కట్టేసి ఉంటే హనుమాన్ వెళ్ళి ఇంద్రుని కూడా కాపాడతారనమాట. అప్పుడు ఇంద్ర కూడా చాలా హ్యాపీ అయిపోయి హనుమాన్ని దీవిస్తారనమాట. సో అలా ఎంతోమందిని తను రిలీజ్ చేశారు. అలా ఆయన కుబేరుడికి ఏంటంటే తనకి ఈ లంక అనేసరికి అది కుబేరుడిది, కానీ రావణ ఏం చేశాడంటే ఆ మొత్తం కుబేర్ని అక్కడి నుంచి తరిమేసి ఆ మొత్తం అంతా లంకని క్యాప్చర్ చేసేసారు. అప్పటికి కుబేర్ చాలా నెమ్మది పర్సన్, తను రావణ్కి కజన్ బ్రదర్ అనమాట. సరేలే పర్వాలేదు అని తను అనుకుని తను ఒక వేరే రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి హ్యాపీగా ఉంటున్నారు. కానీ రావణ్కి చాలా అసూయ, అక్కడ కూడా తను హ్యాపీగా ఉండకూడదని మళ్ళీ అక్కడికి వెళ్ళి అటాక్ చేశారు. మళ్ళీ కుబేర్ ఏం చెప్పట్లేదనమాట. మొత్తం మీద ఏం చేశారంటే కుబేర్ దగ్గర ఒక పుష్పక విమానం ఉంది, ఆ విమానాన్ని తీసేసుకొని రావణ్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అబ్బాయి ఎంత బాగుంది, నేను మొత్తం అంతా ఏరియల్ వ్యూ ఉండాలి నాకు అని తను హ్యాపీగా దాని మీద ఎక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు రావణ్తో పాటు ఇతను కూడా ఉన్నాడు,
మరీచ్ కూడా ఉన్నారు. సో ఇద్దరు విమానం మీద వెళ్ళిపోతూ ఉంటే ఆ విమానం చాలా స్పీడ్గా వెళ్తుంది, అంటే విత్ ది స్పీడ్ ఆఫ్ ద మైండ్. మన మైండ్ ఎక్కడ చెప్తే అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. కానీ కైలాష్ పైన వచ్చినప్పటికీ అది చాలా స్లో అయిపోతుంది అనమాట. ఇదేంటి ఇక్కడ వచ్చినప్పటికీ స్లో అయిపోయింది? సో న్యూ కార్ కొన్నప్పుడు ఎలా మనకేం అర్థమవుతుంది కదా, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూడాలి. అలా అయితే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూస్తున్నారు, ఇది ఇప్పటివరకు బాగానే నడిచింది అని, ఏమైనా రిపేరా ఏంటి, పెట్రోల్ అయిపోయిందా ఏంటి అని అన్నీ చూస్తూ ఉంటే ఎవరో ఒకరు వచ్చేసి ఆ పుష్పక విమాన్ని చేతితో ఆపారు. ఇతను ఎవరు అని చూస్తే కోతిలాగా మొహం ఉంది. చాలా నవ్వు వచ్చింది రావణ్కి, ఇది నీ మొహం ఇలా ఉంది అని. కోతిలాగా నువ్వెవరు మా విమానాన్ని ఆపుతున్నావు అంటే అది నందీశ్వర్ అనమాట. బాబు నువ్వు ఏమనుకుంటున్నావు, కైలాష్ పైనుంచి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ ఎవరికి వెళ్ళకూడదు, ఇది శివుడు ఉంటారు ఇక్కడ, సో నువ్వు ఇక్కడి నుంచి పైన ఎవరు క్రాస్ చేయకూడదు, నువ్వు కావాలంటే అటువైపు వెళ్ళు, ఈ పైన నువ్వు క్రాస్ చేయడానికి లేదంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే అప్పుడు అక్కడ కొంచెం అతను తోసేసి ఉంటే ఆ నందీశ్వరు రావణ్కి శపిస్తాడు. ఇందాక నవ్వావు కదా నాది కోతి మొహం అని, అయితే కోతిలే నీ ధ్వంసానికి కారణం అవుతారు అని నేను నీకు శపిస్తున్నాను. సో అందు గురించి మనం చూస్తే కోతిలే చివరికి రావణాసురికి ఒక ధ్వంసానికి కారణమయ్యారనమాట. సో అలా జమ కుబేర్ దిక్పాల జహాతే, దిక్పాలులు, కుబేర్, యమరాజ్ వీళ్ళందరూ కవి అంటే పోయట్స్, కోవిద అంటే స్కాలర్స్ పోయట్, కహి సకే కహాతే అంటే వాళ్ళు కూడా మీ గురించి కంప్లీట్గా పొగరలేకపోతున్నారు. అన్ని విషయాలు ఉన్నాయి మీ గురించి, చెప్పి కూడా కంప్లీట్ అవ్వట్లేదు, మీరు ఇంత గొప్పగా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఈ కవిలు, ఈ స్కాలర్స్ కూడా హనుమాన్ గురించి ఎన్నెన్నో కథలు చెప్తున్నారు. ఎలా ఒకసారి కొంతమంది బ్రాహ్మణాలు వాళ్ళకి శ్రీరాముడు ఒక ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చారు బ్రాహ్మణాస్కి. సో ఆ ల్యాండ్ పేరే రామ్నాథ్పూర్. కానీ ఆ ల్యాండ్ని ఎవరో కింగ్ వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసేసుకొని ప్రయత్నించినప్పుడు హనుమాన్ వెళ్ళి ఎలా కాపాడేసి మళ్ళీ బ్రాహ్మణాలకి ఆ ల్యాండ్ వెనక్కి ఇచ్చారు. సో అలా ఎంతమందిని హనుమాన్ హెల్ప్ చేశారు. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చాలా మంచి ఒక కథ ఉంది. ఎలా శ్రీరాముల వారు బ్రాహ్మణాలందరికీ దానం ఇచ్చినప్పుడు ఆయన యాక్చువల్గా తినినప్పటికే బ్రాహ్మణాలు లోపలికి వచ్చారు. ఏంటి మీరు దేనికి వచ్చారు అంటే ఏం పర్వాలేదు మీరు తినండి అంటే లేదు తర్వాత తింటానని చేతి కడిగేసి మీకేం కావాలి ముందు చెప్పండి, మీరు అతిథులు కదా అంటే గెస్ట్ కదా మా ఇంట్లో అంటే బ్రాహ్మణులు అంటారు అదేంటి తినేసిన తర్వాత కూడా మాట్లాడవచ్చు కదా. అప్పుడు శ్రీరాముడు వారు ఒక చాలా మంచి మాట అంటారు, ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ అని అంటారు. మన దగ్గర 100 పనులు ఉంటే చేతిలో ఆ 100 పనులు మానేసైనా ఫస్ట్ తినాలి. నెక్స్ట్ మన దగ్గర చేతిలో 1,00,000 పనులు ఉంటే 1000 పనులు ఉంటే ఆ 1000 పనులు మానేసి ఫస్ట్ స్నానం చేయాలి. లేదు మన చేతిలో 1,00,000 పనులు ఉంటే ఆ 1,00,000 పనులు మానేసి జపం చేయాలి. లేదు మన దగ్గర 1,00,00,000 పనులు ఉన్నాయి హెడ్ మీద, అయితే ఆ 1,00,00,000 పనులు మానేసైనా మనం గంగలో స్నానం చేయాలి. లేదు 100,00,00,000 పనులు ఉన్నాయి అంటే ఆ 100,00,00,000 పనులు మానేసి ముందు చారిటీ దానం ఇవ్వాలి. సో అలా చెబుతూ రాముడు బ్రాహ్మణాస్తో అంటున్నారు అంటే అంత గొప్పది దానం ఇవ్వడము. సో ఇదేంటి తినడం అంటే ఫస్ట్ 100,00,00,000 పనులు ఉన్నా కూడా నాకు అవకాశం దొరికింది కదా మీకు దానం ఇవ్వడానికి. సో మీరు కూర్చోండి, మీకు ఏం కావాలి ఫస్ట్ నేను ఇస్తాను, తర్వాత నేను భోజనం తీసుకుంటాను. అప్పుడు వెంటనే ఆ బ్రాహ్మణులందరికీ ఆయన కొన్ని విలేజెస్ అన్నమాట దానంకి ఇచ్చేస్తారు. సో ఆ విలేజెస్ అన్నిటికీ రామ్నాథ్పూర్ అని పేరు వస్తుంది. కానీ కొన్నాళ్ళకి ఆ విలేజెస్ని మళ్ళీ ఎవరో ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు హనుమాన్ వెళ్ళి కాపాడి మళ్ళీ ఆ విలేజెస్ అన్నీ బ్రాహ్మణాలకి వెనకిస్తారు. సో అలా ప్రతిసారి శ్రీరాముడు ఒక భక్తులకి కాపాడే బాధ్యత హనుమాన్ది ఉంది, ఎల్లప్పుడూ తన భక్తుల్ని కాపాడుతూ ఉంటారనమాట. తర్వాత तुम उपकार सुग्रीवहि किन्ह राम मिलाय राजपरदिन्ह तुम उपकार सुग्रीवहि किन्ह మీరు సుగ్రీవ్ పైన చాలా గొప్ప ఉపకారం చేశారు హనుమాన్. ఏంటి ఉపకారం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుగ్రీవ్కి శ్రీరాముడితో కల్పించారు, అదే కదా గురు తాలూకా పని, భగవంతుడికి జీవులకి కల్పించడము. సో మీరు ఎంత గొప్ప పని చేశారు. అసలు సుగ్రీవ్కి మీ గురించి ఏమీ తెలియదు, అలాంటిది మీరు సుగ్రీవ్కి శ్రీరాముడు వారితో కల్పించారు. అదే కాదు సుగ్రీవ్కి తన రాజ్యాన్ని కూడా వెనక ఇచ్చారు. అదే కాదు సుగ్రీవ్కి ఒకసారి భగవంతుడితో కనెక్ట్ చేసిన తర్వాత తను మళ్ళీ భగవంతుని మర్చిపోయారు. ఎప్పుడైతే సుగ్రీవ్ అండ్ రాముడు ఫ్రెండ్షిప్ అయిపోయింది,
భగవంతుడు వాలిని చంపేశారు, సుగ్రీవ్కి రాజ్యం దొరికేసింది, తను చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ తను 4 నెలలు చతుర్మాసం అయినప్పటికైనా తను ఇంకా తన ఐశ్వర్యంలో భోగ ఐశ్వర్యాల్లో తను చాలా బిజీ అయిపోయి కంప్లీట్గా మర్చిపోతే అప్పుడు మళ్ళీ హనుమాన్ వెళ్ళి రామకథ చెప్పి సుగ్రీవ్కి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు శ్రీరాముడికి సేవని అందించాలి, నువ్వు ఈ భోగ ఐశ్వర్యాల్లో బిజీ అయిపోయావు, ఈ భోగ ఐశ్వర్యాలు నీకు ఎవరు ప్రసాదించారు అని అలా అన్నీ చెప్పినప్పటికీ సుగ్రీవ్ అవును కరెక్టే. అండ్ అదే కాదు, ఒక్కొక్కసారి ఏంటంటే కొందరికి మంచిగా చెప్తే ఒప్పుకుంటారు. సో 3-4 టైమ్స్ హనుమాన్ మంచిగా చెప్పారు. సుగ్రీవు తను మాట్లాడినప్పుడు అవును నిజమే నేను ఈ ఒక్కరోజు రేపు మాత్రం రెడీ అయిపోతాం, మనం రేపు కలిసి వెళ్దాం శ్రీరాముడి దగ్గరికి వెళ్దామని మళ్ళీ మర్చిపోతారు. సో ఇప్పుడు ఈసారి హనుమాన్ ఏం చేశారంటే సుగ్రీవ్తో ఒకసారి మాటల్లోనే నీకు తెలుసా ఆ రోజు వాలికి చంపారు కదా ఒక బాణంతో, చంపారు, చాలా బాగా చంపారు కదా, అవును చంపారు. ఆ ఒక బాణం ఎక్కడ ఉంటుంది, ఆయన దగ్గరే ఉంటుంది. అదే ఆ బాణం ఆయన చాలా సేఫ్గా ఉంచారు. అంటే నువ్వు ఒకవేళ మాట వినలేదనుకో ఆ బాణం నీ మీద వేయడానికి సేఫ్గా ఉంచారంటే అవునా అయితే చలో ఇప్పుడే వెళ్ళిపోదామని మళ్ళీ. సో ఇక్కడ చాలా మంచిగా ఆచార్యులు అంటున్నారనమాట. అంటే కొంతమంది జీవులకి మంచిగా చెప్తే బాబు మన మానవ జీవితం చాలా అరుదైనది, అది చాలా రేర్, అలా వేస్ట్ చేయకూడదు, చలో భక్తి చేయండి అంటే చేద్దాం రేపు చేద్దాం అంతే. అప్పుడు లేదంటే ఎప్పుడైతే మెటీరియల్ లైఫ్ ఒక దెబ్బ ఇస్తుంది అప్పుడు కృష్ణ కృష్ణ అని వచ్చేస్తారా, హరే కృష్ణ చేద్దాం మాతాజీ ఇదే మంచిది అని ఒక సీరియస్నెస్ వచ్చేస్తుంది అనమాట కదా. అన్నీ బాగుంటే ఒకసారి ఊహించండి, మీరు ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ టాప్ అంటే టాపే, ఆ తర్వాత మీకు హ్యాపీగా ఐఐటీలో సీట్ వచ్చేసింది, ఆ తర్వాత మీకు మంచి ప్యాకేజ్ వచ్చేసింది, ఆ తర్వాత మంచిగా పెళ్ళి అయిపోయింది, ఆ తర్వాత హ్యాపీగా 2 కొడుకులు పుట్టేశారు, ఆ తర్వాత హ్యాపీగా ప్రమోషన్స్. వస్తారా టెంపుల్కి, అంతా హ్యాపీగానే ఉంది కదా అని. కానీ ఏదైనా ఒక చిన్న దెబ్బ దొరుకుతుంటే అప్పుడు మళ్ళీ మధ్యలో ఈ వరల్డ్ టెంపరీ అండి అంతే కదా, బెటర్ టు చాంట్ అని. సో గురువుది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. కొంచెంసారి మంచిగా చెప్తారు, వినకపోతే కొన్ని అలా గుర్తు చేయాలి. అంటే కొందరికి ఇష్టం ఉండదు. 5th క్యాంటోలో మొన్న మనం కంప్లీట్ చేసినప్పుడు నరకాల గురించి ఉన్నాయి కదా, ఇలాంటి కొంతమందికి అసలు అది ఆ క్యాంటో ఇష్టం ఉండదు. ఎందుకండి అదంతా డీటెయిల్స్ ఎందుకండి, ఆ డీటెయిల్స్ అంతా అవసరమే. ఆ డీటెయిల్స్ మనం చదివితేనే ఆ 5th క్యాంటో ఆ చాప్టర్ కంప్లీట్ చేసామా నిత్యం భాగవత సేవలో ఒక 10 days వరకు అందరు చాంటింగ్ ఇంప్రూవ్ అయిపోయింది. అసలు నరకం గురించి బాబు ఇంత సీరియస్గా ఉంటుందా అని అంతే. ఆ తర్వాత మళ్ళీ కృష్ణలీల వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వెన్న దొంగలించారు, రాసలీల చేశారు, చాలా బాగుంది అనుకుంటారు. కానీ అలాంటి కొంచెం సీరియస్ చాప్టర్స్ వస్తేనే టెన్షన్ వచ్చేసి లేదు మనం సీరియస్గా ఉండాలి అనమాట. సో ఇక్కడ హనుమాన్ మంచిగా చెప్పాడు కొన్నిసారి సీరియస్గా, కానీ తను ఎప్పుడైతే ఈ బాణం గురించి చెప్తే అప్పుడు అవునవును చలో మనం సీరియస్గా చేయాలి. సో తుమ ఉపకార సుగ్రీవహేకిన, మీరు చాలా పెద్ద ఉపకారం చేశారు. కనెక్షనే కాదు రీకనెక్షన్ అండ్ రీకనెక్షన్ రీకనెక్షన్ ఎప్పుడైతే అదే కదా గురు తాలూకా పని. అండ్ మనకి కనెక్ట్ చేస్తారు, మళ్ళీ మనం దిగజారిపోతారు, మళ్ళీ రీకనెక్షన్, మళ్ళీ రీకనెక్షన్ చేస్తూనే ఉండాలి. మర్చిపోతూ ఉంటే మళ్ళీ కనెక్ట్ చేయాలి, మర్చిపోతూ ఉంటే మళ్ళీ కనెక్ట్ చేయాలి. సో అదే ఒక పెద్ద ఉపకారం కదా. రాజ్యం ఇవ్వడం పెద్ద ఉపకారం కాదు, భగవంతుడితో కనెక్షన్ మెయింటైన్ చేయించడం అదే పెద్ద ఉపకారం. ఎందుకంటే భగవంతుడితో కనెక్షన్ మర్చిపోకపోతే లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. మనం మర్చిపోతున్నామనే కదా అన్ని దుఃఖాలు వస్తున్నాయి. అంటే అంటారు కదా దుఃఖమే సుమిరన్ సబ్ కరే సుఖమే కరే నా కోయి, జో సుఖమే సుమిరన్ కరే దుఃఖ కాహే కో హోయ్. దుఃఖంలో అందరూ భగవంతుని తలుచుకుంటారు, సుఖంలో మర్చిపోతారు. కానీ ఎవరైతే సుఖంలో కూడా భగవంతుని తలుచుకుంటారో వాళ్ళ జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుంది, ఎప్పుడు సుఖమే ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు భగవంతుని తలుచుకుంటున్నారు, కానీ తలుచుకోకపోతే మళ్ళీ దుఃఖం వస్తుంది. సో ఇక్కడ సుగ్రీవ్ మీద మీరు చాలా పెద్ద ఉపకారం చేశారు. అసలు ఫస్ట్ టైం కూడా ఎప్పుడైతే సుగ్రీవ్ దూరం నుంచి ఈ రామ్ అండ్ లక్ష్మణ్ని చూసినప్పటికీ హనుమాన్కి అన్నారు, వీళ్ళిద్దరు ఎవరు, చూడ్డానికి మనుషుల్లాగా ఉన్నారు కానీ దేవతల్లాగా అందంగా ఉన్నారు, చూస్తే శత్రువుల్లాగా ఉన్నారు కానీ చూస్తే నెమ్మదిగా ఉన్నారు, అలా చూస్తే ఏనుగులా నడుస్తున్నారు కానీ ఆ మొహం చూస్తే మెత్తగా చాలా స్వీట్గా కనిపిస్తున్నారు, వీళ్ళు ఎవరు, ఏంటి మాయావీలా ఏంటి, నువ్వు వెళ్ళు అంటే అప్పుడు హనుమాన్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ గురించి తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి ఆ భుజాల్లో తీసుకొచ్చేసి సుగ్రీవ్తోని కనెక్ట్ చేపిస్తారు. అప్పుడు కూడా హనుమాన్ ఒక చాలా మంచి మాట అంటారు శ్రీరాముడితో అని అంటారు, బాగాలేనప్పుడు మనం వైద్యుల దగ్గరికి వెళ్తాం కానీ మరీ బాగాలేనప్పుడు వైద్యులు మన దగ్గరికి రావాలి. సో మనకి ఒక్కసారి బాగాలేనప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మరీ మనము అస్సలు బాగాలేనప్పుడు ఏంటంటే డాక్టరే వస్తారు అంబులెన్స్ తీసుకొని మనం పట్టుకొని
వెళ్తారు. సో ఆయన అంటారు హనుమాన్, సుగ్రీవుకి మీరు యాజ్ ఎ డాక్టర్గా వచ్చారు, ఆయనకి మీరు ఎంత అవసరము, మీరు ఎంత దయ చూపిస్తున్నారు, మీరే వచ్చారు సుగ్రీవ్ దగ్గర అని ఆయన సుగ్రీవ్తోని రాముడిని కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ చాలాసార్లు డివోటీస్కి ఒక క్వశ్చన్ వస్తుంది. త్రేతాయుగంలో చూస్తే సుగ్రీవ్ ఎవరంటే ఎవరి పుత్రుడు సుగ్రీవ్? వాలి ఎవరి పుత్రుడు? ఇంద్ర తాలూకా పుత్రుడు. సుగ్రీవ్ ఎవరి పుత్రుడు? సూర్యదేవ్. మీ అందరికీ గుర్తుంది కదా, సూర్యదేవ్ సుగ్రీవ్ తాలూకా నాన్నగారు. అందుగురించే కదా ఎప్పుడైతే హనుమాన్ సూర్య దగ్గర నేర్చుకుంటారు విద్య అంతా, అప్పుడు గురుదక్షిణ అడిగితే నాకేం అక్కర్లేదు గురుదక్షిణ, నా కొడుకుని నువ్వు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు అని చెప్తారు. సో మనం చూస్తే త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరాముడు వారు సుగ్రీవ్ని కాపాడారు, వాలిని చంపేశారు. వాలి కూడా ఒక డెమిగాడ్ సన్, సుగ్రీవ్ కూడా డెమిగాడ్ సన్. కానీ ఇక్కడ చూస్తే ఇంద్రాన్ని వాలిని చంపారు, సుగ్రీవ్ని కాపాడు. మళ్ళీ సేమ్ థింగ్ మీరు ద్వాపర యుగంలో చూస్తే అర్జున్ ఎవరబ్బాయి? ఇంద్ర, తన్ని కాపాడారు. కర్ణ ఎవరబ్బాయి? సూర్య, తన్ని చంపడానికి హెల్ప్ చేశారు. సో మనకు అదెలా ఉంది అంటే త్రేతాయుగంలో సూర్య ఒక అబ్బాయిని హెల్ప్ చేశారు, ఇంద్ర అబ్బాయిని చంపేశారు. ద్వాపర యుగంలో ఇంద్ర ఒక అబ్బాయిని హెల్ప్ చేశారు, సూర్య ఒక అబ్బాయిని చంపేశారు. సో ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు ఆ వ్యత్యాసం, ఎందుకు ఇలా చేశారు? దానికి ఆచార్యులు కమెంటరీ ఇస్తారు. ఎవరైతే వినయంగా ఉంటారో భగవంతుడు వాళ్ళొక సహాయం చేస్తారు. భగవంతుడు మనలో చూసిన క్వాలిటీ ఏంటంటే ప్రైడ్లెస్నెస్, హ్యూమిలిటీ. మీరు గమనిస్తే సుగ్రీవుకి గర్వం లేదు, తను ఎప్పుడు భయపడుతూ ఉంటాడు, వినయంగా ఉంటాడు. తనకి ఇది అంటే ఒక లోభం ఉండొచ్చు, నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలి, కానీ గర్వం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీరామ్ అండ్ సుగ్రీవ్ని కల్పిస్తారు హనుమాన్, అప్పుడు సుగ్రీవ్ చాలా ఆనెస్ట్గా శ్రీరాముడితో అంటారు, నేను చాలా వీక్గా ఉన్నానండి, నా బ్రదర్తో నేను ఫైట్ చేయలేనండి, అతనంటే నాకు చాలా భయం అండి, తను ఎప్పుడు గాయత్రి చేసినప్పుడు కూడా నాకు అలా తోసేసి వెళ్ళిపోతాడండి, నా తలని తోసేసి వెళ్ళిపోతాడు, తనంటే నాకు చాలా భయము, నాకంత శక్తి లేదు, యాక్చువల్గా నేనే చేసిన ఒకటి తప్పు, అప్పుడు అలా యుద్ధం అయినప్పుడు నేను ఆ గుహని క్లోజ్ చేసేసాను, నాకు తెలియదు ఆ గుహని అలా క్లోజ్ చేయకూడదు అని. సో అన్నీ చాలా నిజాయితీగా ఆనెస్ట్గా అడ్మిట్ చేశాడు, సబ్మిట్ చేశాడు, సరెండర్ చేశాడు, తన వీక్నెస్ని ప్రకటించాడు. అది చాలా మంచి గుణం, తనలో ప్రైడ్ లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే చాలా అహంకారం, నేను చాలా గొప్ప ఆయన, అసలు ఎవరు అనుకుంటాను నన్ను. యాక్చువల్గా వాలిలో చాలా శక్తి ఉంది. ఇన్ఫ్యాక్ట్ రావణాసురుని తన చంకలో పెట్టేసి ఎన్నాళ్ళు ఉంచేశాడు. వాలి గాయత్రి చేస్తూ ఉంటే రావణాసురికి ఎవరో చెప్పారనమాట, అంటే మీరు అనుకుంటున్నారు మీలో చాలా శక్తి ఉంది, కానీ ఒక వానరుడు ఉన్నాడు వాలి అని, తను మీకైనా శక్తివంతుడు. అప్పుడు ఇంకా రావణ్ కోపం వచ్చేసి వాలి గాయత్రి చేస్తూ ఉంటే వెనక నుంచి అటాక్ చేశాడు. అప్పుడు వాలి తనకు అన్నాడు, నాతో యుద్ధం చేయాలనుకుంటే ఒక 2 నిమిషాలు ఆగండి, గాయత్రి కంప్లీట్ చేసేస్తానంటే అని అటాక్ చేస్తున్నాడు. అప్పుడు తను ఏం చేశాడు, రావణిలా పట్టుకొని చంకలు పట్టుకొని గాయత్రి కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. అప్పుడు రావణ్ షాక్ అనమాట, ఇంత శక్తి ఉందా? సో నిజంగానే వాలిలో చాలా శక్తి ఉంది, కానీ వినయం లేదు. సుగ్రీవులో శక్తి లేకపోవచ్చు, కానీ వినయం ఉంది. అర్జున్ అండ్ కర్ణలోని మీరు చూస్తే యాక్చువల్గా కర్ణలో కొంచెం అంటే అందుకోసమే కదా కర్ణని స్వీకరించలేదు ద్రోణాచార్య, ఎందుకంటే తనలో చాలా అర్జున్కి సమానంగా లేదంటే అర్జున్కి ఒక స్టెప్ గొప్పగానే ఉన్నాడు కర్ణ, కానీ తనలో వినయం లేదు. సో భగవంతుడు మనలో చూసిన గుణం ఏంటంటే వినయం. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసారి మీకు క్లాసెస్లో చెప్తూ ఉంటాను, 2 things or 2 qualities can make Krishna వెరీ యాక్సెసిబుల్ టు అస్. మనలో ఆ 2 గుణాలు ఉంటే మనం భగవంతుడికి సునాయాసంగా మనకి దగ్గర చేయొచ్చు. ఒకటి వినయము, ఒకటి గ్రేట్ఫుల్నెస్. అంటే గ్రేట్ఫుల్నెస్ అంటే కృతజ్ఞత, మనలో కృతజ్ఞత భావము, వినయము, ఆ 2 మనలో ఉంటే భగవంతుడు మన వైపు చాలా అట్రాక్ట్ అయిపోతారు. రైట్? లైక్ ఇప్పుడు ఏదైనా ఫుడ్ అట్రాక్టివ్గా ఉండాలంటే దానికి మంచి స్మెల్ ఉండాలి, చూడడానికి అందంగా ఉండాలి కదా, అండ్ టేస్ట్ బాగుండాలి, అలా కొన్ని క్వాలిటీస్ ఉంటే ఫుడ్ బాగుందని అనుకుంటాం కదా. గులాబ్ జామున్ చూడడానికి బాగుంది, కానీ షుగర్ బదులు సాల్ట్ వేసేసారు,
లేదు, ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. లేదు చాలా టేస్ట్గా ఉంది కానీ చూడ్డానికి బాగాలేదు, ఆ కలర్ అంతా కాలిపోయి బాగాలేదంటే మనం కూడా అలానే అన్నీ బాగున్నాయి కానీ ఆ స్మెల్ బాగాలేదు, అసలు ఏదో చెత్త వాసన వస్తుందని కూడా మనం తినలేము. అలానే మనలో ఏ క్వాలిటీస్ ఉంటే కృష్ణ మనని చూసి అట్రాక్ట్ అవుతారు. వేలాది మంది మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఉన్నారు, భగవంతుని పూజిస్తున్నారు. కానీ భగవంతుని అట్రాక్ట్ చేయాలంటే ఆ 2 క్వాలిటీస్ మనలో ఉంటే ఇంతమంది డివోటీస్లో కూడా భగవంతుడు మన్ని ఎంచుకుంటారు, మన్ని ప్రేమిస్తారు, మనకి ప్రతిస్పందిస్తారు. ఆ 2 క్వాలిటీస్ ఏంటంటే మనలో ఉండవలసింది వినయము అండ్ కృతజ్ఞత భావం. మనకి ఎలాంటి సిచ్యువేషన్లో భగవంతుడు పెట్టినా కూడా థ్యాంక్ యూ అనేది, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ భగవంతుడికి మనము గ్రేట్ఫుల్నెస్ థ్యాంక్ యూ అని చెప్పాలి. సో ఆ థ్యాంక్ యూ అనే క్వాలిటీ ఎప్పుడు వస్తుందంటే కొందరికి స్పాంటేనియస్గా రావచ్చు. అది స్పాంటేనియస్గా రాకపోయినా కూడా దాన్ని కల్టివేట్ చేయాలి, ఆ గుణాన్ని మనలో కొంచెం కొంచెం కల్టివేట్ చేయాలి. అది ఎలా కల్టివేట్ అవుతుందంటే మనం వెయిట్ చేయకూడదు. నా లైఫ్లో ఏదైనా పెద్దది అవుతుంది అనుకోండి, అప్పుడు నేను కృష్ణ థ్యాంక్ యూ అని చెప్తాను. ఏదైనా చిన్నదైనా కూడా దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉంటే అలవాటు పడిపోతాము. చిన్నది లైక్ ఈరోజు డే అంతా చాలా బాగుంది, కరెంట్ వెళ్ళలేదు, అంత హ్యాపీగా అయిపోయింది. లేదు ఈరోజు ప్రసాదం చాలా బాగా జరిగింది, హ్యాపీగా నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎవ్రీ సింగిల్ థింగ్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ బాగుంది, ఈరోజు లంచ్ బాగుంది, ఈరోజు డే బాగుంది, ఎవ్రీ సింగిల్ సెకండ్ కృతజ్ఞతలు మనం చెప్పుతూ ఉంటే స్మాల్ థింగ్స్ లైఫ్లో మనకి ఏదైతే స్పెక్స్ దొరకలేదు 10 minutes నుంచి వెతుకుంటున్నాము, దొరికింది, ఓ థ్యాంక్ యూ కృష్ణ, యు ఆర్ సో కైండ్. అసలు ఏదంటే మేబీ ఏదైనా ఎంతసేపు పడవచ్చు కానీ మీరు హెల్ప్ చేశారు. అలా ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్స్కి మనకి కృష్ణకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటే విల్ డెవలప్ దట్ హ్యాబిట్ అనమాట. అప్పుడు లేదంటే మనం ప్రతి దాంట్లో కంప్లైనింగ్ ఉంటే మనకు అన్నీ ఉన్నా కూడా మనం ఎప్పుడు కంప్లైనింగ్గానే ఉండిపోతాం. కానీ చిన్న విషయాలు ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఏముంది దాని ఒక విలువ మనకి తెలియట్లేదు. బికాజ్ అది చాలా అబాండెన్స్లో వస్తుంది, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన స్వానుభవమే. మేము ఇప్పుడు జపాన్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్ కొన్ని రోజులు మేము ఎక్కడైతే వెళ్ళామంటే డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి. జపాన్ ఒక పెద్ద కంట్రీ. సో మేము స్టార్టింగ్ ఫ్యూ డేస్ ఇక్కడ నుంచి వెళ్ళిన సిటీస్లోని 1 or 2 సిటీస్లో ఇస్కాన్ టెంపుల్ లేదు, అక్కడ డివోటీస్ కూడా ఎవరు లేరనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రసాదంకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే యాజ్ ఎ డివోటీస్గా ఇప్పుడు ఇండియా అయితే కనీసం మనము పాలైనా పెరుగైనా కొంచెం మనం ఏదైనా మజ్జిగలాగా తాగొచ్చు. అక్కడ ఏదైనా తాగాలంటే కూడా చాలా టెన్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జపానీస్ భాషలో ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి వీళ్ళు దేంట్లో ఏదైనా కలిపేయచ్చు, బ్రెడ్లో అయినా బటర్లో అయినా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తుంది, నేను ఫస్ట్ టైం 1998లో యుఎస్ వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన సేవ ఏంటంటే, మాతాజీ మీరు డీటీస్ రాజ్భోగ్ రసగుల్లా చేయడానికి షాపింగ్ మిల్క్ అన్నీ తీసుకొని వస్తారంటే నేను వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాను. అట్లాంటా టెంపుల్లోనే షాపింగ్ చేసి వచ్చేసి అసలు నేను అప్పుడు అమెరికా రావడమే మేబీ వచ్చి నాకు 10 days అయ్యి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నేను డీటీ కిచెన్లో ఆ మిల్క్ క్యాన్స్ ఉంటాయి కదా, అక్కడ మన ఫినైల్ క్యాన్స్ అలా ఉంటాయి, వాళ్ళు అక్కడ పాలు అలానే అమ్ముతారు, ఇలా క్యాన్స్ ఉంటాయి. ఆ క్యాన్స్ ఇలా పెట్టినప్పటికీ ఒకేసారి అరుపులు కిచెన్లోనే. అంటే నేను ఏదో చాలా పెద్ద తప్పు చేసినట్లు అందరు నా వైపు చూసి తీయండి బయటపడేయండి. నేను అనుకున్నాను నేనేం తప్పు చేశాను, పాలు కదా పెట్టాను. అప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు అంటే ఏం అర్థం అవ్వట్లేదు, పాలని రాసి ఉంది కదా అంటే, మళ్ళీ మీరు చూడలేదా మిల్క్ విత్ విటమిన్ ఏ అని రాశారు. అవును మంచిదే కదా, విటమిన్స్ ఉన్నాయంటే మీకు అర్థం అవ్వట్లేదు. విటమిన్ అంటే దాంట్లో ఫిష్ ఆయిల్ మిక్స్ చేస్తారు వీళ్ళు మిల్క్ లోపల. అవునా, మళ్ళీ అలాంటి నాకెలా అసలు మేము ఇండియాలో ఊహించలేము, ఎప్పుడు వినలేదు కూడా. పాల్లో ఫిష్ ఆయిల్ మిక్స్ చేసి నాకెలా తెలుస్తుందంటే అప్పుడు వాళ్ళందరూ గట్టిగా, అప్పటికే నా వయసు కూడా చిన్నది, గట్టిగా అందరూ అరిచేశారు. ఆ మాత్రం తెలియదంటే నిజంగానే నాకు తెలియదండి, నేను ఇండియా నుంచి వచ్చాను, అసలు మేము ఎప్పుడు అలా వినలేదండి. అప్పుడు అన్ని పాలు ఇంకా బయట పడేసామన్నమాట. డీటీ కిచెన్ మళ్ళీ శుభ్రంగా అంతా కడిగామన్నమాట. అప్పుడు నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది అక్కడ ఏదైనా. కానీ అమెరికాలో ఒక హ్యాపీనెస్ ఏంటంటే అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కనుక మీరు చదవాలి. అక్కడ ఈవెన్ పీనట్స్ కూడా, రోస్టెడ్ పీనట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మీట్ ఉంటుంది కదా, మీట్ని ఘీలో రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసేసి పీనట్స్లో వేసేస్తారు. సో మీరు పీనట్స్ కూడా తినకూడదు, బటర్ కూడా తినకూడదు, బ్రెడ్ కూడా కాదు, బ్రెడ్లో కూడా ఎగ్ వేయవచ్చు, ఏదైనా. సో అక్కడ
బ్రతకడం చాలా కష్టం. కానీ ఇంగ్లీష్లో ఉంటాయి, కనీసం మీరు ఇంగ్రీడియంట్స్ చదివేసి పెట్టేసుకోవచ్చు వెనక. జపాన్లో ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని జపానీస్ భాషలో ఉంటాయి కదా, సో చాలా కష్టం. అక్కడ కూడా ట్రాన్స్లేట్ యూస్ చేస్తూ కొనాలి. సో స్టార్టింగ్ ఫ్యూ డేస్ కొంచెం ఇబ్బంది పడిపోయాం, మేబీ ఒక 2 or 4 days. సో మేమేంటంటే అక్కడ ఇండియన్ గ్రోసరీ స్టాప్ నుంచి మూంగ్ దాల్ తెచ్చి, రైస్ తెచ్చి, అన్నీ తెచ్చి వంట చేసుకొని, సో ఎవ్రీడే అంటే రైస్, దాల్, సబ్జీ, పకోడా అనే వంట చేయలేము కదా, కిచిడీయే ఫటాఫట్గా కిచిడీ వంట చేసుకోవడమే. సో రోజు కిచిడీ ఒక 4 days వరకు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అదే తినాలి. ఎందుకంటే అక్కడ దూరంగానే ఎవరు లేరు, ఆ సిటీస్ అలా ఉన్నాయి. అండ్ ప్లస్ జపాన్లో అంతలాగా ప్రచారం లేదు. మేము ఇంతవరకు విజిట్ చేసిన కంట్రీస్ ఏదైతే ఉన్నాయి, లండన్ అయినా, ఆస్ట్రేలియా అయినా, దుబాయ్ అయినా, అసలు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ అనమాట. కానీ ఇక్కడ చాలా తక్కువ డివోటీస్. అండ్ ఆ డివోటీస్ కూడా చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఇప్పుడు మీరు హౌస్ ప్రోగ్రామ్స్ చేశారు, ఇవాళ హౌస్ ప్రోగ్రామ్స్లో ఫోటోలు తీసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, చాలా రిజర్వ్డ్గా, చాలా నెమ్మదిగా. అండ్ అక్కడ ప్రతిదానికి థ్యాంక్ యూ అంటారు. సో సపోజ్ ఇప్పుడు మీరు ప్రసాదం సర్వ్ చేస్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళకి అడిగారు ఇంకొక రసగుల్లా తీసుకుంటారంటే థ్యాంక్ యూ అంటే దాని అర్థం వాళ్ళకి అక్కర్లేదు. లేదు మీరు పెట్టేశారంటే కూడా థ్యాంక్ యూ అంటే ఎవ్రీథింగ్కి వన్ లాంగ్వేజే, ఎవ్రీథింగ్కి ఒకే ఇమోషన్. మీరు వాళ్ళకి కొట్టారనుకోండి సేమ్ ఇమోషన్, మీరు వాళ్ళకి పొగరారనుకోండి సేమ్ ఇమోషన్. అంటే ఆ ఇమోషన్ కూడా మనకు అర్థమవుతుంది, వాళ్ళు హ్యాపీయా, వాళ్ళు సాడా, వాళ్ళు ఏది అర్థం, వాళ్ళకి ఒకే ఒక ఇమోషన్, 24 hours ఒకే ఇమోషన్ అంతే. ఆ ఐసు నోసు అలానే ఉంటుంది అనమాట. మీరు రేర్గా వాళ్ళని స్మైలింగ్ చేయడం కూడా వాళ్ళు మీరు చూడరు, అలా ఉంటారనమాట. సో అక్కడ వెళ్ళిన హౌస్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఎక్కడైతే అకామిడేషన్ ఉంది అక్కడ నుంచి చాలా దూరం, మేము మెట్రోస్ మార్చేసి మేము వెళ్ళాలి. ఆ హౌస్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా వాళ్ళంతా చాలా రిజర్వ్గా ఉంటారు. అంటే మనం ఇలా మనకి ప్రతి టూర్లో వెళ్ళినప్పటికీ హ్యాపీగా ఫోటోలు తీసుకుంటే వాళ్ళు అలా చూస్తారనమాట, ఫోటోలు ఎందుకు తీస్తున్నారు, మా ఫోటోలు ఎందుకు అంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారనమాట. చాలా చుప్చాప్గా ఉండాలి, ఇంకా పెద్దగా ఇలా చేయకూడదు అనమాట. సో ఇంకా మేము ఆపేసామన్నమాట, నో ఫొటోస్, ఇంకా చుప్చాప్గా క్లాస్ ఇవ్వడం అంతే. ఓన్లీ టోక్యో వెళ్ళిన తర్వాత ఇండియన్స్, ఫుల్ ఇండియన్స్ ఇంకా. సో వెరీ హ్యాపీ అండ్ అంతా నార్మల్. కానీ ఆ ప్లేసెస్లో అండ్ వెరీ ఫ్యూ డివోటీస్, ఒక్కొక్క ప్లేస్లో మేబీ ఒక మా 10 devotees, 7 devotees, 15 devotees అంతే. చిన్న హౌస్ ప్రోగ్రాము అండ్ పెద్ద గోల లేదు, పెద్ద ఫొటోస్ ఏం లేదు. చుప్చాప్గా కీర్తన్, చుప్చాప్గా మాట్లాడాలి. డౌట్స్ అయినా వాళ్ళు చాలా సీరియస్గా అడుగుతారు. ప్లస్ ట్రాన్స్లేషన్. సో మాట్లాడిన మ్యాటర్ చాలా తక్కువ, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద టైం ట్రాన్స్లేషన్లోనే వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏంటంటే ఆ వంట చేసి, ఎందుకంటే మార్నింగ్ మేము ఎప్పుడైతే టోక్యో రీచ్ అయ్యామో మధ్యాహ్నం మేము రీచ్ అయ్యాము 2:30కి. అప్పుడు డివోటీస్, అక్కడ బెంగాలీ డివోటీస్, పూజారీస్ అనమాట, రాజ్భోగ్ పెట్టారు. ఫస్ట్ టైం ఎలా అనిపించిందంటే ఆహా ఇంత బాగుంటుంది దాల్, ఈ పకోడా ఎంత బాగుంది, ఇది చాలా బాగుంది అని అలా అనిపించింది. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళిన హౌస్ ప్రోగ్రామ్స్లో కూడా నూడిల్సే. అక్కడెక్కడైతే మేము వెళ్తున్నామో కూడా ఆ జపానీస్ డిషెస్ అసలు ఎలా ఉంటాయంటే ఆ స్మెల్ తినలేము. చూడడానికి మామూలు నూడిల్స్ లాగే ఉన్నాయి, కానీ వాళ్ళు వేసిన టోఫు వేస్తారు, ఒకటి పనీర్ వేయరు, చాలా ఒక రకమైన స్మెల్, అసలు మీరు తినలేరు అసలు. సో మేము ఆ స్టార్టింగ్ 4 days ఏ హౌస్ ప్రోగ్రామ్స్ అయితే చేసామో, ఆ ప్రసాదాలైనా, ఆ జపానీస్ ఫుడ్ అయినా మాకు అసలు వైజాగు, రసము అన్నీ కలలో వస్తున్నాయి అన్నమాట. సాంబారు, సబ్జీ అంత బాగుండేది కదా అని అలా అనిపించేది అనమాట. ప్రసాదం కళలో వచ్చేస్తుంది అనమాట. ఆ నూడిల్స్ తిని 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 మొత్తం మీద టోక్యో రీచ్ అయినప్పటికీ రాజ్భోగ్లోని పకోడా, దాల్, సబ్జీ, ఇండియన్ ఫుడ్ ఎంత హ్యాపీ అయిపోయి విలువ వచ్చేసింది అనమాట. అప్పుడు నేను అనుకున్నాను అసలు మామూలుగానే మేము ఏ యాత్రలో వెళ్తే అసలు ప్రసాదం ఓవర్ డోస్ ఉంటుందన్నమాట. మొన్న లండన్ యాత్రకి వెళ్ళినా కూడా ఇంకా చాలు చాలు చాలు, ఈసారి చాలు అని చెప్పలేదు, ఇంకా వేయండి ప్రభుజీ, ఇంకా వేయండి ప్రభుజీ అని. ఎంతలాగా తిన్నామంటే ప్రభుజీ రైస్, ఇంకా రైస్ వేయండి, అసలు మన ప్రభుజీ రైస్ తిన్నారు, ఇంకా కొంచెం దాల్ వేయండి, ఆ పకోడా ఆయిల్, నేను అంటున్నాను ప్రభుజీ ఆయిల్ తిన్నారని, ఏం పర్లేదు పకోడా ఇవ్వండి. అసలు ఎంత హ్యాపీగా తిన్నారు. ప్రభుజీ వైపు నేను చూస్తాను, నా వైపు ప్రభుజీ చూస్తాను. మేము ఇద్దరు ఎలా తిన్నామంటే జన్మజన్మాల నుంచి తినలేదు, అలా తినేసి అమ్మయ్యా అని అనిపించింది అనమాట. ఇకపైన ఎప్పుడు ఎవరు పిలిచినా జపాన్ మాత్రం వెళ్ళము. ఏ కంట్రీలో అయితే ఇండియన్ ఫుడ్ దొరికితే, ఇండియన్ భాష, ఇంగ్లీష్ అలా అయితే హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ స్మెల్ అసలు ఒక రకమైన స్మెల్. ఆ నూడిల్స్ కూడా వాళ్ళు సూపీగా తయారు చేసేవారు. అది తినేసి పోనీ మేము మా కిచిడి తయారు చేసాం, కానీ అది క్యారీ చేయలేము,
బాగుండదు. మార్నింగ్ తినేసి బయలుదేరుతున్నాము, కానీ ఆ లిమిటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చారో అక్కడ వంట చేయడానికి కూడా అన్ని ఇండియన్ మసాలాలు కొన్ని ఎలా చేయాలి అది చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో ఎనీవే అప్పుడు నేను అదే ఆ డివోటీస్కి అక్కడ క్లాస్లో చెప్తున్నాను, భాగవతం క్లాస్లో ఫస్ట్ టైం నాకు లైఫ్లో ప్రసాదం విలువ తెలిసింది. ఎందుకంటే ఇండియాలో మన దేనిదైనా విలువ తెలియచ్చు, కానీ ప్రసాదంది ఇండియన్ టెంపుల్స్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది ప్రసాదం. మీకు ఆ రైస్ అయినా దాల్ అయినా విలువ అక్కడ తెలిసింది. అప్పుడు అదే అనుకున్నాను, మనకి కృష్ణ చాలా వస్తువులు జీవితంలో చాలా సునాయాసంగా ఇచ్చేస్తారు. భక్తులు ఒక సాంగత్యము, టెంపుల్, డివోటీసు, అందుకోసం దాని విలువ మనకి తెలియట్లేదు. మన రాధా దామోదరు అక్కడ అసలు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయిపోతున్నారు, ఫండ్స్ కోసమైనా రీచింగ్ కోసమైనా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఆ టెంపుల్లోనే. సో అప్పుడు నేను అదే అనుకున్నాను, మన టెంపుల్లో మనం ఎంత ఆనందంగా ప్రసాదమైన, టెంపుల్ కట్టడం అయినా, కాంగ్రిగేషన్ అయినా ఒక వేరే లెవెల్లో ఉంది. అక్కడ వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. ప్లస్ అక్కడ ఉన్న డివోటీస్ కూడా జపానీస్ భాష నేర్చుకోవాల్సిందే, లేదంటే వాళ్ళు అక్కడ బ్రతుకోలేరు. ఎవరైతే జాబ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్దిగా స్టేజెస్ ఉంటాయి, N1, N2, N3, N4. మీరు ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. మినిమం అది లేకపోతే మీకు జాబ్ కూడా దొరకదనమాట. సో మినిమం ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు చాలా వాళ్ళు. అండ్ హౌసెస్ కూడా, డివోటీస్ హౌసెస్ కూడా చాలా చిన్న చిన్న హౌస్. వాళ్ళు చాలా ఆస్టియర్గా ఉంటున్నారు, అంటే ఆ ప్లేసే అలా ఉంది. ఎవ్రీథింగ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో మన టెంపుల్ కూడా టోక్యోలో చాలా చిన్నది. మేబీ మన గిఫ్ట్ షాప్ ఉంది కదా, మన గిఫ్ట్ షాప్కి ఇంకొక 3 times or 2 times అంతే. ఆ టెంపుల్ కూడా అంతే, గోవిందాస్ కూడా అంతే చిన్నది. ఎవ్రీథింగ్ వెరీ స్మాల్ అనమాట. కిచెన్ ఎంత మన నమూనా రూమ్ ఉందా అంతే వాళ్ళ కిచెన్. డిటీ కిచెన్ అనుకోండి, డివోటీ కిచెన్ అనుకోండి, అంతా దాంట్లోనే చేసేయాలి వాళ్ళు. అక్కడే అంత కుకింగ్ చేయాలి. చాలా ఆస్టియర్ కండిషన్స్లో డివోటీస్ ఉంటున్నారు. కాకపోతే శ్రీల ప్రభుపాద్ టోక్యో వెళ్ళారు 1975 అనుకుంటాను. సో టోక్యో వెళ్ళారు. సో మేము ఆ ప్రదేశానికి వెళ్ళాము ఎక్కడైతే శ్రీల ప్రభుపాద్. మాకు అప్పుడే అదే అనిపించింది, ప్రభుపాద్ ఎలా చేశారు ప్రీచింగ్. భాష తెలియక, ఇంగ్లీష్ కూడా లేదు కదా అక్కడ, ఆల్ జపానీస్. సో అక్కడ ఒక పార్క్ ఉంది ఎక్కడైతే శ్రీల ప్రభుపాద్ మార్నింగ్ వాక్ చేసేవారు. సో అక్కడ ఆ పార్క్కి మేము కూడా వెళ్ళి అక్కడ హరినామ్ చేసుకున్నాము, హరినామ్ సంకీర్తన చేసుకున్నాము రోడ్డు మీద. అండ్ కొంచెం బుక్ డిస్ట్రిబ్యూషన్. సో బుక్స్ కాకపోతే హరినామ్ చాలా బాగా చేసుకుంటున్నారు, అదొకటి అర్థమైంది అక్కడ. అంటే మనం బుక్స్ ఇస్తే వాళ్ళు మన వైపు ఒక రకంగా చూస్తారు, కానీ హరినామ్లో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. సో కొంచెంసేపు ప్రభుజీ పాడారు, కొంచెంసేపు నేను పాడాను. అండ్ డివోటీస్ అందరూ కొంచెం మేము మెయిన్ డౌన్ టౌన్ ఏదైతే టోక్యోది మెయిన్ డౌన్ టౌన్ ఉంటుంది అక్కడ మేము సండే రోజు కీర్తన చేస్తామన్నమాట. సో ఎవరైతే ఈవెన్ నార్మల్ పీపుల్ అక్కడ, అంటే అది డౌన్ టౌన్ ఏరియా, సో అక్కడ చాలా మంది టూరిస్ట్ ఉన్నారు. సో అందరు జపానీస్ కాదు, మేబీ అక్కడ కొందరు అమెరికా నుంచి వేరే వేరే దేశాల నుంచి టూరిస్ట్ వచ్చేవారు. దానికి ఒక క్రాసింగ్ ఉందన్నమాట, చాలా ఫేమస్ క్రాసింగ్ ఉంది. సో అక్కడ అందరు వస్తారు. సో వాళ్ళందరూ మనల్ని చూసి అలా 2 హ్యాండ్స్ ఇలా పెట్టి హరే కృష్ణ అని వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. కొందరు వింటున్నారు, కొందరు వచ్చి మాతో డాన్స్ చేస్తున్నారు. సో అది చాలా బాగా అయింది. మేము వెంటనే అందరికీ కార్డ్స్ ఇస్తున్నాం, సండే ప్రోగ్రామ్కి రండి అని. సో అలా. అండ్ ప్లస్ అక్కడ ఫుడ్ ఫర్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అంటే అక్కడ నార్మల్ బయట వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి ప్రసాదం తీసుకుంటున్నారు, దాంట్లో వాళ్ళకి ఏమి ఇది లేదు. సో అక్కడ డివోటీస్ ఎవ్రీ సండే వాళ్ళు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, మేబీ ఆ కిచిడి, ఆ సబ్జీ అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈవెన్ జపానీస్ పీపుల్ కూడా వచ్చి, వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమే, వచ్చి తింటున్నారు. ప్రసాదం ఇది అది వాళ్ళకి విలువ తెలియదు, కానీ హ్యాపీగా వాళ్ళు తింటున్నారు. సో వాళ్ళ మెయిన్ ప్రచారము ఈ ఫుడ్ ఫర్ లైఫ్, హరినామ్ సంకీర్తన చేయడం. అండ్ కాకపోతే ఒకటి, ఇప్పుడు మన టెంపుల్లో ఎలా ఉంది, బుక్ స్టాల్ అనేసరికి ఒక డివోటీ ఉండాలి, లేదంటే మొన్ననే ఉగాదికి వాసుదేవ్ ప్రభు అంటున్నారు 50 కిచెన్స్ ఉన్నాయి, ఇప్పుడు 10 ఉన్నాయి, మాతాజీ ఎవరో తీసుకెళ్ళిపోయారు. కానీ అక్కడ అలా కాదు, చాలా ఆనెస్ట్గా ఉంటారు. గిఫ్ట్ షాప్కి ఎవరు ఉండరు, ఓపెన్గానే ఉంటుంది, ఇలా ఓపెన్గా ఉంటుంది. మీరు కావాలంటే తీసుకోండి, అక్కడ రాసి ఉంది దీని మీద అమౌంట్, అక్కడ ఒక డబ్బా ఉంది, మీరు ఆ బుక్ తీసుకున్నంటే వెళ్ళి అమౌంట్ వేసేయండి, వెళ్ళిపోండి. అక్కడ ఎవరు మీకు చెక్ చేయరు మీరు అమౌంట్ వేసారా లేదా అని, మీ వరకు మీరే వేసేయాలి. నేను అదే సెకండ్ డే చెప్పాను డివోటీకి, ఎవరు తీసుకొని వెళ్ళిపోరండి, ఇండియా అయితే 1 అవర్లోనే అన్నీ పోతాయి, ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు హ్యాపీగా, ఫ్రీగా దొరికితే ఎవరు వదిలేస్తారు. మాతాజీ ఇక్కడ ఎవరు తీసుకోరు మాతాజీ ఎక్కడ. నిజంగానే నేను లాస్ట్ డే వెళ్ళే వరకు చూశాను, చిన్నది కూడా కంటిమాల,
తర్వాత అన్నీ అలానే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్. అంతమంది వస్తున్నారు కానీ ఎవరు అది ముట్టుకోరు. ఎవరైతే కొనాలనుకున్నారో తీసుకొని ప్రైస్ చూసుకొని డబ్బాలు వేసేసి వెళ్ళిపోతారు. చాలా ఆనెస్ట్గానే ఎవరు వస్తువు ఎవరు తీసేసుకోవాలి, లాగేయాలి, దొంగలించాలి అలాంటి ఏమీ లేదు. సో అలానే నేను అన్నాను, పుణ్యాలు తీసుకెళ్ళిపోతే వాళ్ళు అన్నారు హ్యాపీ కదా, మనం తీసుకెళ్ళిపోతే మంచిదే కదా, చదువుకుంటారు, ప్రభుపాద్ బుక్స్ కదా, మేము స్పాన్సర్ చేసుకుంటామని అక్కడ ఉన్న కాంగ్రిగేషన్ డివోటీస్ వెరీ హ్యాపీ మధ్య తీసుకెళ్ళిపోండి. కానీ ఎవరు తీసుకువెళ్ళలేదు, అలానే ఉన్నాయి పుస్తకాలు అనమాట. సో అది ఒకటి మాత్రం చాలా మంచి గుణము, ఏది టచ్ చెయ్యరు. అండ్ ఏదైనా పడిపోయినా ఏ పబ్లిక్ ఏరియాలో అయినా మీకు అది లాస్ట్ అండ్ ఫౌండ్లో దొరికిపోతుంది. 100% నో బడీ విల్ టచ్ అనమాట. ఒక డివోటీది మాతో తిరుగుతున్నాడు, తనది డెబిట్ కార్డ్ పోయింది అంతే, తనకు అసలు ఏం టెన్షన్ లేదు. నేను అన్నాను మేబీ ప్రభుజీ అది ఏమీ అవ్వదు మాతాజీ, నథింగ్ టు వరీ. హ్యాపీగా లాస్ట్ అండ్ ఫౌండ్లో వెళ్ళేసి నా క్రెడిట్ కార్డ్ పోయింది అని మొత్తం డీటెయిల్స్ రాశారు అంతే. విత్ వెరీ హ్యాపీగానే వాళ్ళు తెచ్చి ఇచ్చేశారు. ఎవరో ఇచ్చారండి, నేను హ్యాపీగా క్రెడిట్ కార్డ్ బ్యాక్ ఇచ్చేసారు. అంటే ఎవరిది తీసేసుకోవడము లేదంటే వాడేయడము అలాంటి ఏమీ లేదు. అంటే అదొక మంచి క్వాలిటీ కదా, వాళ్ళలో ఉన్న ఒక మంచి క్వాలిటీ అనమాట. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అంటే అసలు అలా ఎలా పాసిబుల్? ఇండియాలో అయితే హ్యాపీగా కార్డ్ ట్యాప్ చేసేసి వాడేసుకుంటారు కదా, ఎంత అయినా. అసలు ఎవరు వాడరు, ఏదైనా బ్యాక్ ఇచ్చేస్తారనమాట. సో ఎనీవే చాలా మంచి మంచి క్వాలిటీస్ వాళ్ళు ఉన్నాయి డివోటీస్లో. సో ఎవ్రీ కంట్రీ. సో ఎనీవే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే గ్రాటిట్యూడ్ అనమాట, కృతజ్ఞత భావం. సో అప్పుడు ఆ ప్రసాదంకి ఒక కృతజ్ఞ భావం వచ్చింది నాకు, అసలు ప్రసాదం అనేది ఎంత విలువ ఉంటుంది అని. అలానే భగవంతుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చారు, మనకి ఆ విలువ ఉండాలి. ఒక మంచి భక్తులు ఒక సాంగత్యం. ఊహించండి మనకు ఆ జపాన్ అని ఎలాంటి కంట్రీలో మనం పుట్టి ఉంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అసలు అక్కడ. లేదంటే ఏదైనా ఒక ఫర్ జాబ్ అయినా ఏదైనా సిచ్యువేషన్లో అలాంటి ప్లేస్లో మనం ఉండాలంటే ఎంత కష్టంగా. ఎందుకంటే అక్కడ మీరు వాక్ చేసినా కూడా మీట్ మాంసాహారం తాలూకా స్మెల్ ఒక రకంగా ఉంటుంది. మనం వాక్ చేస్తూ ఉంటే కూడా ట్రైన్స్లో అయినా ఇక్కడక్కడైనా, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా మీట్ ఈటర్సే కదా, వాళ్ళు కంప్లీట్గా కౌ మీట్ అయినా పిగ్ మీట్ అయినా వాళ్ళు తింటారు, ఏదైనా తింటారు, అన్ని రకాలమైన యానిమల్స్ ఫిషెస్ అన్నీ తింటారు వాళ్ళు. సో అదొక రకంగా ఉంటుంది అక్కడ. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా శ్రీల ప్రభుపాద ఒక కృప వల్ల మనకు ఒక మంచి టెంపుల్, మంచి కాంగ్రిగేషన్ డివోటీస్ వాళ్ళు కష్టపడి వాళ్ళ భక్తి జీవితాన్ని అలాంటి కఠినమైన సిచ్యువేషన్లో కూడా కొనసాగిస్తున్నారు, అన్నోన్ ప్లేస్లో అన్నోన్ పీపుల్తోనే. సో వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు ద లార్డ్. సో ఒకటి మనలో ఉండవలసింది 2 క్వాలిటీస్ ఏమన్నాను, వినయము, గ్రాటిట్యూడ్. ఏదైతే మనకి కృష్ణ ఇచ్చారో అసలు నాకు అర్హతే లేదు కానీ కూడా మీరు నాకు ఇంత ఇచ్చారు. అండ్ ఇంకొకటి కృతజ్ఞ భావము. మొన్ననే మన జపాన్ డివోటీస్కి చెప్తూ ఉన్నాను, మనం ఎలా ఉన్నామంటే మనం అందరూ కలియుగ బెగ్గర్స్ లాగా ఉన్నాము. మామూలుగానే పూర్వంలో మనం బెగ్గర్స్ ముష్టివాడు ఉంటారు కదా, అడిగేవారు. వాళ్ళకి 1 రూపీ ఇచ్చినా 2 రూపీస్ ఇచ్చినా ఎంత హ్యాపీ అయ్యేవారు అనమాట. మనకి వెంటనే బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు, ఓ థ్యాంక్ యూ అని. ఇప్పుడు మీరు 1 రూపీ ఇచ్చి చూడండి ఎంత గాలి ఇస్తారంటే అంతే. ఆ 1 రూపీ మీ మీద బ్యాగ్ తోసేసి అలా 1 రూపీ ఎవరైనా ఇస్తారా అని మనకి గట్టిగా తిట్టేస్తారు, అంతే కదా. 10 రూపీస్ ఇవ్వాలి కదా, మినిమం 10 రూపీస్ ఇవ్వాలి. అలా అది సిచ్యువేషన్ ఉంది. సో కలియుగ బెగ్గర్స్ అలా ఉన్నారనమాట కదా. వాళ్ళకి ఎంత ఇచ్చినా కృతజ్ఞత లేదు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. మనం ఎగ్జాక్ట్గా కలియుగ బెగ్గర్స్ లాగా ఉన్నాం. యాక్చువల్గా మనకి కృష్ణుడు ఏదైతే ఇచ్చారో అంత అర్హత కూడా మంది లేదు. ఆ 1 రూపీ ఏదైతే ఇచ్చారు, కానీ మనం ఏంటంటే ఆ 1 రూపీ తోసేసి ఇదేంటి 1 రూపీ ఇచ్చావు 10 రూపీ ఇవ్వు అనే ఆ భావంలో మనం ఉన్నారు. ఇదేంటి ఇంతేనా, నాకు ఇంకా కావాలి, ఇంతేనా, నాకు ఇది కూడా కావాలి, నాకు అది కూడా కావాలి, నాకు మంచి జాబ్ ఉండాలి, నాకు మంచి పొజిషన్ ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినా కూడా ఇక్కడ నా మాటలు అందరూ వినాలి, నాకు కావాల్సిన సేవని నేను చేసుకుంటానని మనకి ఎన్నెన్నో ఆశలు డిజైర్స్ ఉన్నాయి. సో మనం కూడా కలియుగ బెగ్గర్స్ లాగే ఉన్నాము. అయ్యో కృష్ణ నాకు అసలు ఇంత కూడా అర్హత లేదు కానీ నువ్వు నాకు ఇచ్చావు, ఇదే చాలు, నా ఫేస్కి అంత సీన్ కూడా లేదు కానీ మనకి ఇంతేనా, ఇదేంటి ఇలా ఉంది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని మనం ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాం. సో నాకు అదే అనిపించింది, మనలో ఆ వినయం ఉండాలి. వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ గివెన్, థ్యాంక్ యూ కృష్ణ. ఇది కూడా నా పొజిషన్ ఇది కూడా లేదు, నేను ఈరోజు ఈ 16 రౌండ్స్ కంప్లీట్ చేస్తున్నాను, నేను ఈరోజు ఈ కంటి వేసుకున్న పొజిషన్లో వచ్చాను,
నేను ఈరోజు జపం చేయగలుగుతున్నాను, నేను ఈరోజు ఎవరైతే కంటి వేసుకున్నారో అలాంటి ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే నేను భక్తులు ఒక మొహం చూడగలుగుతున్నాను, వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను, నేను రాధాదామోదరుల ఒక దర్శనం తీసుకోగలుగుతున్నాను, నేను హరినామం వినగలుగుతున్నాను, నేను భక్తుల ఒక సాంగత్యంలో నిత్యం భావత సేవ రోజు చైతన్య చరితామృతం చదివే అవకాశం నాకు దొరుకుతుంది. బృందావన్, మాయాపూర్ అలాంటి ప్రదేశాలు వెళ్ళే అవకాశం నాకు దొరుకుతుంది. నేను వెళ్తున్నాను, అది కూడా భక్తుల ఒక సాంగత్యంలో. ఒక శిక్షాగురు, ఒక దీక్షాగురు, శ్రీల ప్రభుపాద పుస్తకాలు. అసలు మనం థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే ఆ లిస్ట్ అంతా రాత్రంతా చెప్తూనే ఉండిపోవచ్చు. ఈ గొప్ప పరంపర మనకి దొరికింది, నిజమైన జ్ఞానం. లేదంటే ఊహించండి, ఇండియాలో ఎంతోమంది ఉన్నారు, మేమే భగవంతుడు అని అనేస్తారు, కానీ నిజమైన ఒక గురు పరంపర ఏదైతే కరెక్ట్గా ఆథెంటిక్గా ఉంది, ఆ భగవద్గీత శ్రీల ప్రభుపాద ఒక ట్రాన్స్లేషన్స్తోనే. సో మనకి ఎంత దొరికింది, కానీ మనం ఒక కలియుగ బెగ్గర్స్ లాగా సరిపోవట్లేదు, మనకి ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అనుకుంటాం, కానీ మనకి ఏదైతే ఇచ్చారో దానికి కృతజ్ఞ భావం లేదు. సో ఈరోజు ఒక మెయిన్ పాయింట్ మనం టేక్ హోమ్ లెసన్ ఏంటంటే, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ కృష్ణ. ఆ ఒక భావం మనలో ఉండాలి. మీరు నాకు ఎంత ఇచ్చారు, నాకు ఇంత కూడా అర్హత లేదు, ప్లీజ్ డోంట్ టేక్ దిస్ అవే ఫ్రమ్ మీ. అండ్ నాకు ఆ కృతజ్ఞ భావం ఇవ్వండి. లెట్ మీ వాల్యూ అండ్ అండర్స్టాండ్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ అరౌండ్ మీ. నాకు ఆ వాల్యూ నేర్పించండి, చూపించండి. నాకు ఇప్పుడు కళ్ళు ఏంటంటే ఎర్ర రంగు కళ్ళద్దాలు పెట్టేసి ఉన్నాను. ఎక్కడైతే నాకు దేనిది విలువ అర్థం అవట్లేదు, నాకు సరిగైన అర్థం ఇవ్వండి. దేని నుంచి అయితే నేను సరిగ్గా వస్తువుల్ని, విషయాల్ని, మనుషుల్ని అర్థం చేసుకోగలుగుతాను, దాని విలువ తెలుసుకోగలుగుతాను. సో ఈరోజు ఇక్కడే ఆపుతాను, ఎందుకంటే ఆల్రెడీ టైం అయ్యింది. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాము. మనం ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే 16వ శ్లోక, 16th శ్లోక వరకు మనము కంప్లీట్ చేసాము. మళ్ళీ వచ్చే ఆదివారం 17th శ్లోక నుంచి స్టార్ట్ చేద్దాం. వీలైతే ఐ డోంట్ నో, మేబీ నెక్స్ట్ సండే కంటిన్యూస్గా క్లాస్ ఇవ్వగలిగితే హనుమాన్ చాలీసా కంప్లీట్ చేద్దాం బిఫోర్ టేకింగ్ సమ్ అదర్ టాపిక్. అండ్ హనుమాన్ చాలీసా కంప్లీట్ అయిన వెంటనే వీ విల్ స్టార్ట్ జగన్నాథ లీలాస్, ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ మైండ్ ఫర్ జగన్నాథ రథయాత్ర. సో ఇక్కడే ఆపుదాము. సీతారాం లక్ష్మణ్ హనుమాన్కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. సో